లక్ష్మణరావు సార్ని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అది శాశ్కిర గారు దంపతులు గారు, మరి అలాగే పద్మా మేడం గారికి, రాజకుమారి మేడం గారికి, మనం అందరం ఇక్కడ కలుసుకోవటానికి కారణమైన కృష్ణారావు గారికి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మనం కొన్ని వందల జన్మలో భూమి మీదకి వస్తూనే ఉన్నాం. పుడుతున్నాం, వెళ్తున్నాం, పుడుతున్నాం, వస్తున్నాం. ఎందుకు మనలో నాకు గుణాలు అవి తెలియదు. మనలో ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? దానవత్వం, మానవత్వం, దైవత్వం. ఇది ఈ శరీరంలో ఉండగానే దైవత్వ స్థితిగా మారటం కోసం మనం భూమి మీదకి వస్తున్నాం. అవునా? మరి వస్తున్నాము అనుకున్నప్పుడు మొట్టమొదట ఏం చేయాలా? మనలో ఉండే ఆ దానవత్వాన్ని, హింసా ప్రవృత్తిని వదిలేసే స్థితి రావాలి. తర్వాత నేను, నాది శరీరం, మానవత్వం లక్షణాలేంటి, నాలో ఉన్న హింసా ప్రవృత్తులేంటి, అందరిలో ఉంటాయి. మూడు. ప్రతి మనిషిలో ముగ్గురు ఉంటారు, ఎక్కువ తక్కువ వాళ్ళు. కానీ మనం ఏంటి, శరీరంలో ఉండగానే ఆ దైవత్వ లక్షణాలతో అద్భుతమైన జీవితం పొందే స్థితి రావాలి. ఎలా వస్తున్నాం? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొంచెమే మాట్లాడతాలే. మరి ఎలా? ధ్యానం ఏమిస్తుంది మనకి? ధ్యానం ద్వారా అంతర్ప్రయాణం. మేడం గారు ఇందాక చెప్పారు, నా లోపలికి నేను శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ప్రయాణం చేసినప్పుడు మనం ఇంతవరకు అక్కడ 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 అందరద లోపాలు ఎత్తుకుంటున్నాం. మనని మనం మార్చుకోవాలంటే, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలా? నా లోపాలు ఎత్తుక్కోవాలా. భూమి మీద ఎన్నో నేర్చుకుంటానే వచ్చాం. ప్రతి జీవి, ప్రతి ఏది, ప్రకృతి, ప్రతి మనిషి దగ్గర నేర్చుకోవడానికి రెడీగా ఉంటేనే వాళ్ళ దగ్గర గ్రేట్ కనపడుతుంది. అప్పటి వరకు నేనే గ్రేటు, నాదే కరెక్టు, వాళ్ళదే లోపం అనే స్థితిలో నుంచి ఈరోజు నేను ఒక దైవాన్ని. ఆ దైవత్వ లక్షణాలు ఏంటి? ఆ మానవత్వ లక్షణాలు ఏంటి? ఆశించే ప్రేమల మానవత్వ లక్షణం. భార్య, భర్త, బంధువులు, స్నేహితులు, ఇవన్నీ నాది అనేది ఇక్కడ బంధనాలు. అంటే అది ఉండకూడదా? కావాలా. కానీ శరీరంలో ఎప్పుడు మనం కూడా ఇదేటప్పుడు మొట్టమొదట గురువుగారు ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆయన దేవుడు కాబట్టి అందరిలో దేవుడు కనపడతాడు. అవునా? మరి నేను మొట్టమొదట ఏమన్నారు? మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎవరితో మిత్రత్వం చేయాలా? ఫస్ట్ నాతో నేను మిత్రత్వం చేయాలా. ఇక్కడ మైత్రి, కరుణ అనేది ఆత్మతత్వాలు, మిగతా అన్నీ శరీర ఏదిలోనే. నేను ఆ మైత్రితో నా భర్తతో ఎలా ఉంటాను? నేను నాతో మైత్రి చేస్తే, నా భర్తతో చేస్తే, నా భార్యతో చేస్తే, నా బంధువులతో, నా పిల్లలతో ఏది మైత్రి మిత్రత్వం చేస్తే భావాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? భార్య ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి, భర్త ఏమనుకుంటున్నాడు? నాకు అనుకూలంగా ఆవిడ ఉండాలనుకుంటున్నాడు. అదే మైత్రి చేస్తే భర్త ఆలోచనలు నేను గౌరవిస్తాను, భార్య ఆలోచనల్ని ఆవిడ గౌరవిస్తుంది. అవునా? ఎప్పుడు అక్కడ క్రాషెస్ రావు. మిత్రత్వం అంతా మిత్రత్వంలో ఉంది. ఆ మిత్రత్వం నుంచి మనం ఎప్పుడైతే ఇది నేర్చుకున్నామో, ఎవరితో? నాతో ముందు మిత్రత్వం, నాతో నా స్నేహతత్వం, తర్వాత భార్య, భర్త, బంధువులు, స్నేహితులు, తర్వాత సమాజం,
తర్వాత ప్రకృతి, తర్వాత మూగజీవాలతో మిత్రత్వం చేయగలిగితే చేసి చూడండి ఎలా మార్పులు వస్తాయో, ఒక అద్భుతాలు పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఎదుక్కోవటమే ఇక్కడ, దేని మీద? శ్వాస మీదే ధ్యాస. ఎందుకని మరి రామరామ అనొచ్చు కదా, ఇంకోటి అనొచ్చు కదా. కుల మత రహితమైంది శ్వాసే మన జీవితం. మొట్టమొదటి శ్వాస కానించి ఆఖరి ఈ కింద పెట్టింది, ఆఖరి శ్వాసే మన జీవితం. ఇప్పుడు నేను మాట్లాడేది కర్మ, చూసేది కర్మ, ఏలూపేది కర్మ. శ్వాస అనేది క్రియ. ఆటోమేటిక్గా మొట్టమొదట ఈ శ్వాస కానించి దానిని గమనించటమే ధ్యానం. దానిని గమనించుతా మనసు శూన్యం చేసుకోవడం. విశ్వశక్తి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మనని మనం మార్చుకునే స్థితిలో రావాలా. అంతేకాని వాళ్ళెవరో నన్ను ఏం ఉద్ధరించరు, ఎవరిని మార్పు తీసుకురారు. వాళ్ళు ఏదైనా ఇది అవుతారు. కానీ పైన ముందు నేను ఒక దైవత్వాన్ని ఎలా ఉండాలా, ఆ దైవత్వ లక్షణం ఏంటి? హింసా ప్రవృత్తి నుంచి మానవత్వంలో నుంచి దైవత్వం అంటే, ఇప్పుడు మన అన్నీ ఆశించే ప్రేమలు, నా భార్య, నా భర్త, నా బంధువులు, నేను, నా కరుణాతత్వం అంతవరకే వస్తుంది. ఆ దైవత్వ లక్షణం ఎలా ఉంటుంది? మహాకరుణ. పెను హృదయమే హరిపీఠమట. సర్వ సృష్టిలో ప్రతి జీవిలో ఉన్న ఆ దైవత్వం ఒక అన్నిట్లో, ఆ వృక్షాలతో సహా సమస్థితిలో ఆయన ఒకే కరుణాతత్వంతో చూడగలిగే స్థితి నేను పొందుతున్నాను. ఈ ప్రకృతి ధర్మం ఏంటి? మీరు ఏమిస్తే అది 10 రెట్లు వస్తుంది. మనకి ఏం పంచుతున్నాం? మనకి పనికి రాని ఈర్ష, అసూయ, ద్వేషం, హింస పంచి అవే తిరిగి వస్తుంటే పైవాడిని తిడతాం. మనకేం కావాలా? ఆ కరుణతో, ఆ ఆనందంతో మాట్లాడుతున్నావా? ఇక్కడ ధ్యానం మీకు ఎనర్జీ ఇస్తుంది. రావణాసురుడు అద్భుతంగా ఆయన గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయనలాగా భూమి మీద తపస్సు చేసిన వాడు ఎవడు లేడు. హింస, ఆయన ఏమిచ్చాడు మనకు సందేశం? నేను ముల్లోకాలు జయించిన, ఎంతో అస్త్రశస్త్రాలు పొందినా కానీ హింస జోలికెళ్ళి అహంకారంతో సర్వనాశనమయ్యానని చెప్పాడు. అది మనం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. నేనేదో గొప్ప ధ్యానం ఆడు ధ్యానం చేయనాడు తక్కువ, లేకపోతే శాకాహారి కానివాడు తక్కువ. నేనెవరిని? నిన్నటి వరకు నేను చేసి ఉన్నా. వాళ్ళని కరుణాతత్వంతో అది సత్యం చెప్పగలిగే అవకాశం మనకి ఇస్తున్నారు. శాకాహారి ర్యాలీలు అంటే ఏంటి? శాకాహారం కానివాడికి అది సత్యం చెప్పి మన ఎదుగుదలకు వాడు సహకరిస్తున్నాడు. వాడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తున్నావా? వాడు దుర్మార్గుడు, వాడు అట్టా, ఇది ఇట్టా, పాపాత్ముడు, అది ఇది పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. అంతా గ్రేటే. ఎల్కేజీ వాడు ఎల్కేజీలోనే ఉంటాడు, వాడి స్థితిలో అలాగే ఉంటాడు. వాడి పట్ల ఎదటివాడు నేను ఆధ్యాత్మికంగా ఎదిగానా అనుకోవటానికి కారణం ఏంటి? ఎదటి వాడిని చూసే, ప్రతి జీవిలో ఉండే చూపే నా ఎదుగుదలలో భాగం. అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ దైవత్వం కనపడుతుందా, రాక్షసత్వం కనపడుతుందా, లేతే తక్కువ ఎక్కువ అని నేను చూస్తున్నా. కానీ అందరిలో, ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడగలిగే స్థితి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. శక్తి, యుక్తి, ముక్తి మొత్తం మీలో ఉంది, బయట ఎతుకుతున్నాం. ఈరోజు ఇళ్ళలో చాలామంది రైతులు ఉన్నారు. ధ్యానంలోకి రాకమునుపు పొలం యొక్క గ్రేడ్ తెలియదు, ఆ భూమి యొక్క గ్రేడ్ తెలియదు. ఏదో చేను చుట్టూతో తిరుగుతాడు. అరే బాగోలేదు, బాగోలేదు, బాగోలేదు. నోటిలోని మాట నుదుటి మీద వ్రాత. ఈరోజు ఆ భూమికి నమస్కారం చేసి ఒక్కసారి ఈ భూమి నాకు అద్భుతమైన ఫలసాయం ఇస్తుంది ఇచ్చిందంటే ఇవ్వటానికి అంత రెడీగా ఉంది. పైన ఉంది అంతా ఇవ్వటానికి, మనం పొందటానికే. ఎందుకు పొందలేకపోతున్నాం? మాట మీద ధ్యాస లేదు, ఆలోచనల మీద ధ్యాస లేదు. నెగిటివ్ మాట్లాడుతున్నాం, నెగిటివ్ ఆలోచిస్తున్నాం, మళ్ళీ అదే తిరిగి వస్తుంటే పైవాడిని తిడుతున్నాం. అవునా? మనం తిట్టినప్పుడల్లా ఏమనుకుంటాడు ఆయన? ఏమనుకుంటాడు చెప్పనా? వీడింకా అమాయకుడు ఎదగలేదు, అయినా నేను ప్రేమిస్తాను అంటాడు. దైవత్వ లక్షణాలు అది. ఆ స్థితిలో మార్పు మనం పొందుతున్నామా లేదా? ఇక్కడ అందరూ మహిళా శక్తికి వందనాలు. కరుణ, ప్రేమ, దయ, సహనం ప్లస్ ప్రతి సృష్టి చేసే శక్తి మీలో, మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మేము వచ్చాం. మేమేదో గొప్ప అని కాదు. మీ శక్తి ఎలా?
ఈ రోజు నుంచి 40 డేస్ ఆహారం వండేటప్పుడు నేను ఎంతో ప్రేమతో వండే ఆహారం ద్వారా నేను ఈ చేసి నా ఇంట్లో వాళ్ళందరూ మారారని అనుకోండి. 40 రోజుల్లో మీ ఇల్లు ఒక అద్భుతమైన బృందావనంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడో ఎత్తుక్కుంటున్నాం. ఇక్కడ ఏంటి ఆ కుక్క, అరే కుక్క దగ్గర ఏం నేర్చుకోవాలా? ఆ విశ్వాసం నాకుందా? తల్లి తండ్రి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, మరి అతిథి దేవోభవ. తల్లి తండ్రి ద్వారా ఆధ్యాత్మిక ఎదగటానికి నేను ఈ భూమి మీదకి వచ్చి నేను అంత కరుణ దేవుడు ఉండాడో లేడో తెలీదు. ఆ తల్లి అంత కరుణాతత్వంతో నన్ను ఆశించని స్థితిలో ప్రేమించిన ఆ తల్లి ద్వారా ఎదిగిన నేను ఈరోజు ఆ ముదుసలైన తల్లిని నా బిడ్డలతో సమానంగా చూస్తున్నానా? నన్ను నేను చెక్ చేసుకోవాలా. పొరపాట్లు అనేది సహజం, కానీ దాన్ని ఎలా మార్చుకోవాలా? ఆ తల్లికి తండ్రికి హక్ చేసుకుని ఇది ప్రమాణపూరితగా కళ్ళమ్మటి నీళ్లు కారుతా పశ్చాత్తాపంతో క్షమాపణ కోరి ఈ రోజు నుంచి నా బిడ్డల్లాగా చూడగలిగే స్థితి మనం చూడగలగాల మై డియర్ ఫ్రెండ్స్. లేనిదే ఏంటంట, నేనేదో నాకు 3వ కన్ను తెరుచుకుంది, ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తాను, నేను అద్భుతంగా పిరమిడ్లు కట్టాను, నేనేదో గొప్ప. జీరో మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే జాగ్రత్తగా అనండి. కొంత ఎదిగిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత నేను అనేది ప్రాపంచికత, మనం అనేది ఆధ్యాత్మికత. మనం అనే దాంట్లో ఆధ్యాత్మికలోకి అడుగుపెట్టి మళ్ళా నేను అనేవాడు వస్తాడు. ప్రతిరోజు చెక్ చేసుకోవాలా. అందరితో ఒక ఆనందంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? వాళ్ళని వేరువేరుగా ఎందుకు చూస్తున్నాను? తక్కువ ఎక్కువ అనేది అంతా దైవత్వమే కదా. ఆనందంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? ఈరోజు మీరు శక్తి ఎక్కడైనా సరే పైన కింద అన్నీ మీకు ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉంది. అందరూ కొంతమంది ఎందుకు తెచ్చుకుంటున్నారు? నేను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాను? మాట మీద ధ్యాస. మాట సరైన మాట రావట్లా, నెగిటివ్ మాట్లాడుతున్నాం. ఈరోజు ఎనర్జీతో నిండిన నా శరీరం ఆ నెగిటివే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ మాట కూడా, ఆలోచనలు కూడా యద్భావం తద్భావతి. నేను ఆలోచిస్తున్నా ఈ రోజు నుంచి 40 డేస్ మీకు ఏం కావాలో అది కోరుకోండి. అది మాట ద్వారా అనుకోండి, ఆలోచన ద్వారా అనుకోండి, అవి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంత శక్తి మీలో ఉన్నది. నిస్సహాయ స్థితిలో చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క విశ్వశక్తి, ప్రాణశక్తి ఇది మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఆఖరికి వృక్షాలతో సహా ఎప్పుడు పొందుతాం చెప్పండి? ఎప్పుడు పొందుతున్నాం మనం? జాని కాని వాళ్ళు కానీ ఎప్పుడైనా కానీ మనుషులు ఎలా పొందుతున్నాం? అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మనసు శూన్యం అయినప్పుడు అన్నీ పొందుతాం. ఉదాహరణకి ఒక పక్షి సాయంత్రం పొద్దుకుకే టైంకి గూటికి వెళ్తుంది, మరి వెలుగు వచ్చే టైంకి బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడామా? 100-150 సంవత్సరాల క్రితం మన జీవితం కూడా అలాగే ఉండేది. ఉన్నదాంతో ఆనందంగా తిని హ్యాపీగా జీవించేవాళ్ళం. మరి ఈరోజు టెన్షన్, సరైన నిద్ర లేదు. ఏదో ఇది నాది, అది నాది, అది వాడికి అది ఉంది, ఇది అనే ఊహంతో. ఏది నాది? అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాం? ఇక్కడి నుంచి ఇది తీసుకెళ్ళ దాని గురించి ఆలోచించి పని చేస్తున్నాం, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళే దాని గురించి పని చేయట్లా. ఏం తీసుకెళ్తాం ఇక్కడి నుంచి? నాది అన్నాడంట ఒకడు. ఎవడో అక్కడ చేసుకుని కనపడే భూమి అంతా నాది అన్నాడంట. ఆ భూమి పక్కపక్క నవ్విందంట. ఈడు ముత్తాతలాగా అన్నాడు, ఈడు తాతలాగన్నాడు, ఈడు బాబులాడు పోయారు, నేను ఇక్కడే ఉన్నాను, ఈడు పోతాడని. అర్థమైందా? ఇక్కడ మనం ఎందుకు వచ్చింది? శరీరం పరోపకారార్థం తెచ్చుకోవటానికి వచ్చాం. ఇవ్వండి, మీకు ఏం కావాలో అది ఇవ్వండి, తిరిగి మీకు పొందటానికి రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మణరావు. ఆకలేసి జేబులో 10 రూపాయలు ఉంటే హోటల్కి వెళ్ళే టైంలో ఆ నడవలేని ఒక స్త్రీ ఆకలేస్తుంది స్వామి అంటే ఆ 10 రూపాయలు ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చిన అవే నాకు ఎన్ని కోట్లు ఇచ్చినాయి. ఇవ్వందే ఏది రాదు. సత్యం. మీకేం కావాలో అది ఇవ్వండి. మహాకరుణతో అంత అద్భుతంగా ఒక అద్భుతమైన శక్తి అన్నీ మీరే దేవురు. ఎక్కడికున్నారు?
ఒక ఆనందమయ జీవితం ఆనందంగా అనుభవించడానికి భూమి మీదకి వచ్చి నిస్తాయ దుఃఖం బాధ భయం అంతా ఏది చేసుకుని వేదంతో జీవిస్తున్నాం. ఇవాళ ఎవరో గ్రేటే, అంతా సృష్టి, అంతా దైవత్వమే, ఏదైనా ఆ చెట్టును హక్ చేసుకుని చూడండి, ఎంత మీకు ఎనర్జీ ఇవ్వటానికి రెడీగా ఉందో. సృష్టి మొత్తం ఇవ్వటానికి ఉంది. అది పొందాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక ఆ చిన్న పిరమిడ్, ఈరోజు రైతు వారీగా మరి సరైన రకరకాల ఏది ఫెర్టిలైజర్స్ వాడతా, కెమికల్స్ వాడతా, మరి సరైన పంటలు భూమిని సర్వనాశనం చేసే స్థితిలో వాటి మీద పరిశోధన చేసాం. ఎకరానికి అది 10 పడితే దగ్గర దగ్గర ఎంతంటే ధాన్యం 65 బస్తాలు పండింది, మిర్చి 40 క్వింటాలు పండింది. ఒక అరటి చెట్టు, ఇదిగో ఈ చెట్టు పైన మూవ తెగులు వస్తే పోయేది, దాని కింద పిరమిడ్ పెడితే ఇది అవుతుంది. ఇప్పుడు ఎన్నో ప్లేసెస్లో ప్రయోగాలు చేసాం, మినుములు పత్తి అన్నిట్లో కూడా ఈ పిరమిడ్లు పెట్టి ప్రయోగాలు చేసాం, అద్భుతాలు. అది రైతులు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలా. నా మాట వినాలని రూల్ లేదు. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే అది కొలతలు మామూలు అది వరకంటే సెంట్రల్ పోలు బాది వైర్లు దించేసి అన్ని కొలతలకి రైతులకి ఇబ్బంది అవుద్దనే ఓతో ఇది తయారు చేసాం. ఎన్నో ప్లేసెస్లో తిరిగి చెప్తున్నాం. ఎక్కువ రైతులకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్లు సేంద్రియ వ్యవసాయం. ఇక్కడ ఇదేమో చూసారు, ఇది పిరమిడ్ ఏమీ లేదు, ఒక 1/2 కేజీ. యాక్చువల్గా దీంట్లో ఇది కూడా పెడితే ఇది మామూలుగా కాపర్ పిరమిడ్ పెడితే 2 అంగుళాలదే పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు మొన్నటి వరకు 100 రూపాయలు చెప్పారు. నిన్నే నేను అందరూ రైతులకు రైతులకమ్మా ఇవ్వు అంటే 50 రూపాయలకి ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఒక 6 mm ఇటువంటి తయారు చేస్తే 100 రూపాయలు. ఇప్పుడు కృష్ణారావు వచ్చారు, అక్కడికి వచ్చి ఈ పిరమిడ్ మూలంగా కొంత దూరంలో ఇది పంట అక్కడ అవతలంతా పండిన పంట ఈ కాస్త దూరంలో పండుతుంది. ఎందుకని? పిరమిడ్ యొక్క శక్తి. పిరమిడ్ని అందరం వాడుకోవాలా. ఇక్కడ అద్భుతమైన జీవితం పొందటానికి వచ్చాం, ఆనందంగా జీవించడానికి. ఈరోజు అవన్నీ తెలుసుకుని మరి ఇంకొకటి ఏంటంటే ఈ పిరమిడ్ని వాడుకోండి. అలాగే రేపు మార్చి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరిగే ఉగాది ఉత్సవాలు, తెలుగువారికి ఉగాది ఉత్సవాలు అద్భుతమైన పండగ. మీరు అందరూ అక్కడికి రండి. ప్రపంచంలో అత్యద్భుతమైన పిరమిడు, అతిపెద్ద పిరమిడు ఇక్కడ మన వశిష్ఠ గోదావరి పక్కనే పేరవరం పక్కనే ఉంది. దానికి అక్కడికి వెళ్ళి చూసి రండి. ఇక్కడ మనం ఏంటంటే చాలామంది డొనేషన్స్ అడుగుతున్నారో, అది అడుగుతున్నారో, ఇది అడుగుతున్నారో, అన్నీ ఉచితమే అంటున్నారో, పెట్టేసి అన్నీ ఉచితమే అంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీరు బుద్ధుడు ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని మొత్తం వదిలేశాడు. వదిలితే కానీ మనకి ఏదైనా రాదు. అది ఇవ్వటానికి రెడీగా ఉంటే నేను ఏదో సంపాదించా, పాపాలు చేసో ఏదో చేసి, ఒక ఆడకూతురు ఇటువంటి కార్యక్రమానికి సందా కోసం ఒక 1000 రూపాయలు ఇచ్చానంటే నా కర్మలు తగ్గించిన వాళ్ళు అవుతారు. అది సత్యం. అది ఒకసారి నేను ఇక్కడ గురువుగారు నేను పక్కనే కూర్చుంటే 5 లక్షలు ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు మా ఫ్రెండే. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవా అన్న. నేను డబ్బులు ఇస్తే నీకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అన్నాడు. నువ్వు ఎలా సంపాదించావో ఏమో నాకు తెలియదు, కానీ సృష్టిలో విశ్వ కళ్యాణం కోసం ఈ 5 లక్షలు వాడుతున్నాం కాబట్టి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పాం. అర్థమైందా? ఇది మనం ఏంటంటే ఇక్కడ నేను అనేది వదిలేసి మనం అనేది ఇదైతే ఈరోజు నేను ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే భూమి మీద అత్యున్నతమైన పిరమిడ్కి నేను ఎలా అడుక్కోవటం అంటే అహంకారాన్ని వదిలేయాల. అది విశ్వ కళ్యాణంలో భాగం, వాళ్ళ కర్మలు తీసేలో భాగం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బుక్ తీసుకోండి, ఒక అదృష్టంగా ఫీల్ అవ్వండి, అది తీసుకెళ్ళి ఇవ్వండి. అక్కడ మనకు అట్టాగే ఇక్కడ ఈ రమా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. అద్భుతమైన పిరమిడ్ తయారవుతుంది. అది ఎంత ఇది అంటే అది ఈ ఏరియాకే అద్భుతమైన పిరమిడ్.
అది విశ్వ కళ్యాణంలో భాగంగా అద్భుతం. మరి ఎందుకంటే పక్కనే రైల్వే స్టేషను, ఒక 3 నిమిషాల్లో వచ్చే ఒక 2 కిలోమీటర్లో రైల్వే స్టేషన్ పెద్ద చేసి విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. చూసుకుని ఆ ప్లేసు, ఇక్కడ ఎయిర్ ప్లేస్ అన్నీ కూడా. మరి మనం ఏవి నేర్చుకోవాలా? రమా మేడం దగ్గర మనం ఏం నేర్చుకోవాలా? అట్లా గుడివాడలో రమణ మహర్షి మేడం కట్టింది ఈ గ్రేటు మహిళా శక్తి. ఎట్లా ఏంటి అనేది చూపించారు. మహిళలే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన గ్రేట్ పిరమిడ్. అట్లా ఎక్కడెక్కడో ఎంతోమంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి మీరు అందరూ అక్కడికి రండి, ఆ కార్యక్రమాన్ని హాజరు కండి. ఆ కార్యక్రమంలో మరి కావలసిన ధనాన్ని మనకి ఏది కాదు, దానికి సహకరించండి. రేపు మీకు తెలుసో తెలియదో ఆ అద్భుతమైన వశిష్ఠ గోదావరి పిరమిడ్ ఏది ఎలా ఉంటుందంటే, ఎక్కడి నుంచో వచ్చి మాకు 2 నెలల ముందే బుక్ అయ్యే స్థితిలో ఉంటుంది. ఎంత అద్భుతంగా తయారవుతుందంటే, ఏ రోగమైనా ఒక వారం రోజులు దాని కింద పండుకుంటే ఏ రోగమైనా తగ్గే స్థితి వస్తుంది. మరి 1 గంట మెడిటేషన్ చేస్తే ఆస్ట్రల్ ట్రావెల్ చేసే స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరూ మనం అక్కడ రావాలా, దాంట్లో నేను భాగస్వామ్యం ఉంది, నేను ఇచ్చేసాను, జనాల దగ్గర వసూలు చేశాను అనే ఫీలింగ్ రావాలి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నుంచి కూడా సార్ తెలుసుకున్న సత్యాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అట్లా ప్రతి ఒక్క చోట పిరమిడ్ నిర్మాణాలకి నాంది పలుకుతూ వస్తున్నటువంటి సార్కి మరొక్కసారి బిగ్ క్లాప్స్. అదే రకంగా సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరే మన పద్మా మేడం. మేము ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వారానికి 5 రోజులు విజయవాడలోనే ఉండేవాళ్ళం. మా కాలేజీ 4 అయిపోతూ ఉండేది. మాకు చాలా డౌట్స్ వచ్చాయి. మేము ధ్యానంలోకి రాకముందల ఎక్కిరాల భరద్వాజ్ గారి పుస్తకాలు సాయిలేరామృతం కానీ, ఆ యోగుల చరిత్రలో అవధూతలు చెప్తూ ఉండేవాళ్ళం. పత్రి సార్ చెప్పింది ఒకలాగా ఉండేది, అంతకు ముందర మరి మేము చదివిన పుస్తకాల్లో ఒకలాగా ఉండేది. మాకు డౌట్ వస్తూ ఉండేది, అసలు ఇదేంటి, దీనంతా తేల్చుకోవాల్సిందే అని చెప్పేసి. కాలేజ్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు వాళ్ళకి కూల్ డ్రింక్ షాప్ ఉండేది. చక్కగా మమ్మల్ని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చేసి, ఏంటమ్మా అని అంటే, సార్ మాకు ఈ డౌట్ అని అంటే, అమ్మ ఇదిగో ఇది అని చెప్పేసి వివరంగా చెప్పేవారు. ఓకే అని చెప్పి మళ్ళీ వెంటనే బయలుదేరి బస్కి మళ్ళీ గుడివాడ వచ్చేసేవాళ్ళం. రాత్రి 10:30, 11 అట్లా అవుతూ ఉండేది. వారానికి 5 రోజులు మా ఈ జర్నీనేనమాట. మళ్ళీ వేరే దూర ప్రాంతాల నుంచి కూడా పుస్తకాలు అవన్నీ మనకి ఓమార్ట్ ప్రింట్స్ అని చెప్పేసి దాని అధినేత ముఖర్జీ గారు, ఆ సార్ వాళ్ళ దగ్గరే అన్నీ కూడా మనకు పాంప్లెట్స్ కానీ పుస్తకాలు కానీ మ్యాగజైన్స్ అవన్నీ కూడా అక్కడే ప్రింట్ అవుతూ ఉండేవి. ఇంకా వారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మాస్టర్స్ అని అంటే ఫస్ట్ మా స్వతంత్ర కుమారి మేడంకి తెలిసేదన్నమాట. వెంటనే మేము వెళ్ళిపోయి ఆ నైట్ అంతా అక్కడ స్టే చేస్తూ ఉండేవాళ్ళం. వారింటికి వస్తారు అన్న విషయం వారికి తెలియదు కానీ మాకు తెలిసేది. అట్లా తెల్లవారులు సజ్జన సాంగత్యం చేసి తెల్లారగట్టు మళ్ళీ 4 గంటలకు ఫస్ట్ బస్సు ఉంటుంది గుడివాడకని. ఆ రకంగా చాలా నెలలు గడిచిన అనంతరం మేము కొంచెం స్థితమవటం జరిగిందమ్మా ఈ ధ్యానంలో. ఎప్పుడు చూసినా సరే మరి అనుకోకుండా వస్తుంటారు మాస్టర్స్. మరి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పటికప్పుడు మనం పెట్టాలి అని అంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ మేడం వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ తెల్లవారులు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మరి విజయవాడ అంటే సెంటర్ కాబట్టి సాక్షాత్తు విజయవాడ కనకదుర్గే అనుకోండి, అన్నపూర్ణే అనుకోండి, ఏదన్నా అనుకోండి, మహాశక్తికి రూపమైనటువంటి ఆ మేడం గారి దగ్గర అనుభవాలు తెలుసుకుందాం. గురువర్యుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, అలాగే స్వర్ణమాల అమ్మకు నమస్సంజలులు. వేదికలు అలంకరించిన మహామహులు పెద్దలు లక్ష్మణరావు గారు, రాజకుమారి గారు, శ్యామలా మేడం దంపతులు, మరి రమాదేవి గారు, శేఖర్, వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా వారి వారి జీవితాల్లో ఉన్నత దశకు చేరుకునే ఎంత అద్భుతమైన కార్యాలు అందిస్తున్న వారందరికీ నా ప్రణామాలు. అలాగే విచ్చేసిన భగవత్ స్వరూపులందరికీ కూడా ధ్యాన సమాంజలి. ఈరోజు మనందరం కలవటానికి ముఖ్య కారణం వేలేరు పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క 3వ వార్షికోత్సవం సందర్భం మనందరం ఇక్కడ కలిసాం. మరి ఆయన చూస్తే చెప్పుకోవచ్చు
74 75 సంవత్సరాలు అనుకుంటా ఆయనకి. మరి ఆయన చిన్ననాటి జీవితం ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు కష్టపడుతూ ఈ ఉన్న ప్రాంగణానికి ఆయన శక్తిని ధారపోస్తూ ఇందులో నుంచి సాధన చేస్తూ వారి ఆస్తిపరంగా అంటే ఆర్థిక పరంగా మరి సామాజిక పరంగా కూడా ఎంతో ఉన్నతంగా తెలుసుకుంటూ ఒకానొక సమయంలో ఆయనకి ఇది కాదు ఏదో ఉందన్న సత్యాన్ని తెలుసుకుని మరి రాఘవరావు గారు తటవర్తి రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళి వారు నేర్చుకుని తర్వాత ఆ జ్ఞానాన్ని అందరికి అందించాలనే ఉద్దేశంతో ఇంతటి అందమైన రమణీయమైన ప్రకృతిలో వారి యొక్క స్వ ఆస్తిలో ఒక కొంత భాగాన్ని ట్రస్ట్గా నిర్మించి ఇలాంటి పిరమిడ్ పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించడం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది కూడా ఒక త్యాగమే. ఇది త్యాగం అంటే వారి యొక్క హృదయాన్ని ఇలా మీ అందరికీ పంచడానికి అందరికీ బహిర్గతం చేశారు. ఆ ఉన్న దానిలో చక్కగా పిరమిడ్ కట్టి ప్రతి ఒక్కరికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ చక్కగా ధ్యానాన్ని అందిస్తూ మరి రోజు అమ్మ మేడం గారు కూడా చక్కగా మధ్యాహ్నటప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూ భారతం భాగవతం అలాంటి ఎన్నో పుస్తకాలు చదువుతూ చుట్టూ ఉన్న వారందరికీ చెప్తూ ఉంటే ఎంత అద్భుతం అండి. ఇంతటి రమణీయమైన ప్రకృతిలో చక్కటి వాతావరణంతో ఈ పిరమిడ్ స్థాపించి ఇచ్చిన కృష్ణారావు గారికి వారి దంపతులకి ఇద్దరికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రణామాలు కృతజ్ఞతలు. సో ఇప్పుడు ఎంతో అద్భుతంగా లక్ష్మణరావు గారు ఎన్నో విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు ఏదో ఒకటి అందులో పిరమిడ్స్ మీద మరింతగా శోధన చేస్తూనే ఉంటారు నిరంతరం. ఈరోజు కాదు, అది నిరంతరం సాగుతూనే ఉంటుంది ఆయన యొక్క ప్రయోగశాల. ఆయన చెప్పాలంటే ఆయన దేహమే ఒక ప్రయోగశాల. దాన్ని మరి ఈ పిరమిడ్ ద్వారా ఏం చేయాలో అనేది ఒక ప్రయోగాత్మకంగా ఎన్నో విషయాల్లో అంటే ఇంటి దగ్గర నుంచి పొలాల వరకు వ్యక్తిగతంగా అలా చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్లు కూడా నిర్మించి మరి మహేశ్వర కర్తాళ పిరమిడ్ ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మన భాగ్యం ఆంధ్రదేశంలో రాజమండ్రిలో ఎంతో సౌందర్యవంతం, అది కూడా రమణీయమైన ప్రకృతి అసలు దొరకటమే కష్టమండి. అలాంటి ప్రకృతి తప్పకుండా చూడండి, అందరూ వెళ్ళాలి. అంతటి రమణీయమైన ప్రకృతి గోదావరి ఒడ్డున అంతటి పెద్ద పిరమిడ్, పైగా ఆయన బుర్రలో ఏముందో మనకు తెలియదు, దాన్ని చూస్తే కానీ తెలియదు. ఈయన లోపల ఉన్న ఆ యొక్క ఫార్ములా అంతా కూడా దాన్ని ప్రింట్ చేశారు. దాన్ని మరి ఎంతో కష్టపడుతూ ఉన్నారు, అందరూ సహాయ సహకారాలతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. కొంతకాలం పడుతుంది, కానీ ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చూడాలి అసలు ఆ సాయంత్రం అయ్యేటప్పటికి ఎంత అందంగా ఉంటుందో, ఆ పిరమిడ్లో కూర్చుంటే ఎంత ధ్యానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇది మనది, ఆంధ్రదేశంది. కట్టాలంటే తెలంగాణ అవుతుంది, కానీ మనకు ఆంధ్ర కదా, ఏదో కాస్త స్వాభిమానాలు ఉంటాయి కదా మనకి. కాబట్టి ఆ స్వాభిమానాన్ని మనం తప్పకుండా చూసుకోవాలి. మన పిరమిడ్ మన రాజమండ్రిలో అంత గోదావరి ఒడ్డున దొరకటం అని చాలా అదృష్టం మనకి. తప్పకుండా మనం ఆ పిరమిడ్కి వెళ్ళి మనందరం చక్కగా అనుభూతి పొందుతూ ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొవాలి. అలాగే ఆ శక్తిని మనం తీసుకోవాలి. అలాగే చేతనైంది సాయం కూడా చెయ్యాలి. తన్ మన్ ధన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఎవరి పిరమిడ్లు కట్టినా సరే, ఇదిగో ఈ తల్లి ఉంది రమాదేవి గారు, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆమెకేమి ఒక టీచర్గా వచ్చి రిజైన్ చేసి ఎందుకు గన్నవరంలో ఆవిడ పిరమిడ్ కట్టాలి? ఆవిడకి ఏమైనా పుట్టినిల్ల మెట్టినిల్ల? అది ఆయన తన సంకల్పం దాని దగ్గరకు వచ్చింది. పతంజలి మహర్షి చెప్తారు, ఏ పనైనా నా దగ్గరకు వచ్చిందంటే అది చేసి తీరాలి. అది ఆవిడ కోరుకోకుండానే ఆవిడ దగ్గరకు వచ్చింది, చేస్తుంది. దానికి ఎన్నో ఎన్నో అనుకూలతలు సానుకూలత రెండూ ఉంటాయి. వాటిని అన్నింటి ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళటమే ఆ యొక్క సాధ్యాసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేస్తూ ముందుకు సాగుతున్న మహామహిళ రమాదేవి మేడం. ఇలా ప్రతి ఒక్కరూ మాస్టర్ గారు కూడా వీరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి వారి యొక్క వాళ్ళ లైఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మా వారు చెప్తూ ఉంటారు చాలాసార్లు. వీరిద్దరి యొక్క లైఫ్ అంత పర్ఫెక్ట్గా చేస్తూ మరి వారి యొక్క జీవితాన్ని వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అందిస్తున్నారు సేవలు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక రాజకుమారి గురించి చెప్పవసరం లేదు, ఒక సింహం ఆవిడ, రాజ్య కుమారే గుడివాడను తీసుకొచ్చింది. సో ఈ విధంగా ఇంతటి అద్భుతమైన సార్ ఏం చెప్పారు, ఇప్పుడు మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగాలని చెప్పారు కదా, దానికి నిదర్శనాలు ఇవన్నీ. అంటే మనం ప్రతి మానవుడిగా భూమి మీదకి జన్మించి మన పర్పస్ ఏంటో తెలుసుకుని దాన్ని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తున్నా అనుకూలంగా చేసుకుంటూ వారి కెపాసిటీని వారి యొక్క సామర్థ్యతను నిరూపించుకుంటూ ఉన్నవారు. అలా ఇక్కడే కాదు, అందరూ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ మీకు చేతనైంది చేయవలసిందే. ఏదైతే మీకు వచ్చో ఆ పని చేయండి.
ధ్యానం చేయటం, పక్క వాళ్ళకి చెప్పటం, చేతనైన ఇవ్వటం, సహాయం చేయటం, ఇవే మన పనులు. ప్రతి ఒక్కరూ ఇందాక మాస్టర్గా చెప్పారు, స్త్రీ శక్తి చాలా గొప్పది. మనం తలుసుకుంటే చేయింది ఏంటో ఏం లేదు. మనలో అంత ప్రకృతి శక్తి ఉంది, అంత అద్భుతమైన దివ్య శక్తి ఉంది. మరి అలాంటి శక్తిని మనం ఊరికే నిరుపయోగం చేద్దామా? మీరు చేతనైతే బయటికి వెళ్ళండి, వెళ్ళకపోయినా మీ భావనా క్షేత్రంతో ఇంట్లో కూర్చునే ధ్యానం చేస్తూ మీ భావనా తరంగాలతో ఈ విశ్వంలో ఏం జరగాలో అది భావించండి. ఒక సంకల్పం చేసుకోండి. ఆ పిరమిడ్ వృద్ధి చెందాలను, లేకపోతే ఆ పిరమిడ్కి మంచిగా డబ్బు కుదరాలను, ఇలాంటి చక్కటి భావనలు చేయండి ఇంట్లో కూర్చుని. రాలేని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంది. శక్తి మాత, విశ్వమాత అలా ఇచ్చింది. మనం ఎప్పుడైతే ఆ భావన చేస్తుంటామో అంటే ఆ పిరమిడ్కి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలి, అందరూ వచ్చి ఒక చక్కటి సంకల్పం చేసుకుని మన ధ్యానంలో కూర్చుంటే మన భావనా తరంగాలు ఈ విశ్వంలోకి ప్రసరించి ఎవరికి చేరాలో అలా వెళ్తూ అక్కడి నుంచి సహాయ సహకారాలు అందబడతాయి. ఇది విశ్వనీయ సిద్ధాంతం. ఇది నేను చెప్పింది కాదు, విశ్వనీయ సిద్ధాంతం. ఎవరైతే భావనా సంకల్పాన్ని రిలీజ్ చేస్తారో చక్కగా కూర్చుని ధ్యానంలో ఆ సంకల్పానుసారం వాటికి తగ్గవారు వచ్చి వాటికి పనులు చేసి వెళ్తారు. ఇది సత్యము సత్యము సత్యము. మాస్టర్స్, ఇక పిరమిడ్ అనుభవం అనేది నాకైతే మేము ఫస్ట్ 97లో కట్టాము, 98లో కట్టామన్నమాట. మొట్టమొదటి పిరమిడ్ అదేను, రూప్ టాప్ పిరమిడ్. మరి చిన్న పిరమిడ్ అయినా దాని యొక్క అనుభవాలు ఏంటో నాకు బాగా తెలుసు. మన ఇంట్లో అందరికీ బియ్యం కానీ శనగపిండిలు కానీ ఇవన్నీ ఉంటే ఏమవుతుందండి? పురుగు పడుతుంది కదా. కానీ నాకు సంవత్సరం పాటు ఉంది శనగపిండి. నాకు అర్థం కాల, ఎట్లా ఉంది ఇట్లా అని చెప్పేసి. ఎప్పుడైనా ఒక నెల అయ్యేటప్పటికి తుట్లు కట్టేస్తుంది, కానీ ఏం కాలే, ఫ్రెష్గా ఉంది. అప్పుడు అనుకున్నా, ఓహో పిరమిడ్ శక్తి ఇంత గొప్పదా. అలాగే బియ్యం పురుగు అనేది రాదు. అలాగే కరెంట్ కన్జంప్షన్, కరెంటు ఎంత బాగా మాకు ఎక్కువ కాలుతూనే ఉంటుంది. కానీ ఈ పవర్ వల్ల మిగతా వాళ్ళకి ఎంత కాలుతుందో అంత తక్కువ కాలుతుంది మాకు, అంతగా వాడినా. సో ఈ విధంగా ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. ఒక వ్యక్తిగతంగాను, అదేవిధంగా మనకి ఆర్థిక పరంగాను, అదేవిధంగా ఆ యొక్క వ్యక్తి పిరమిడ్ యొక్క శక్తి 2 కిలోమీటర్ల వరకు, అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఎంత పిరమిడ్ ఉంటే అంత పిరమిడ్కి ఎనర్జీ ఆ 2 కిలోమీటర్స్ వరకు కూడా వ్యాప్తి చెంది చుట్టూ ఉన్న మొత్తాన్ని కూడా మంచి శక్తివంతంగా చేస్తుంది. ఇందాక చెప్పారు కదా ఇక్కడ ఫలసాయం బాగా వస్తుందని. అలాగే పొలాల్లో పెడుతున్న కూడా ఫలసాయాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. 1కి 10 రెట్లు. మనం వేసేది ఒక 1 గింజలు వేస్తే కొన్ని బస్తాలు తెచ్చుకుంటున్నాం, భూమి ఇస్తుంది కదా. మరి ఇంతటి అద్భుతమైన ఆ ఫలాలను ఎలా పొందుతున్నాం? ఇంత ఇస్తే అంత పొందుతున్నాం కదా. అదేవిధంగా మీకు చేయగలిగింది చేయండి, చేయలేకపోయినా మీరేం చేయొద్దు. మాతృమూర్తులారా, స్త్రీశక్తులారా, హాయిగా కూర్చోండి. చక్కటి సంకల్పాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని రిలీజ్ చేయండి, ప్రపంచానికి వదలండి. అది చాలు. అది చేస్తే మనం చాలా శక్తివంతులం. సంపూర్ణంగా అంటే ఏమంటారు, చిత్తశుద్ధితోటి, అంటే నీలో ఏ కాలుష్యము ఏ మాలిన్యము లేకుండా నిర్మలంగా ఆ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆ మనసును సంకల్పాన్ని చేయండి. అదే మనం ప్రకృతికి ఇచ్చే దివ్య వరం. మన నుండి ప్రతి ఒక్క స్త్రీ ఈ భావన చేయాలి. చేస్తేనే మనకి ఈ ప్రపంచం అంతా కూడా చక్కగా వృద్ధి పొందుతూ ఉంటుంది, ఆ శక్తివంతం అవుతుంది. ఎక్కడ ఏం జరగాలో జరుగుతుంది. సో ఇది రావాలంటే ఏం చేయాలి? మరి అంత చిత్తశుద్ధి కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా చేయాలి తెలుసు అందరికీ. ధ్యానం చేసేది కాదు సుమా. చేస్తామా ధ్యానం? చేసేది కాదు, అది సహజంగా జరగబడేది. నువ్వు చేసేది ఏంటి? కళ్ళు మూసి కూర్చోవడమే. కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ లోపల ఏం జరగాలో అది జరుగుతుంది. దానికి తెలుసు, లోపల ఉన్న యంత్రాంగానికి తెలుసు ఏం జరగాలో. బయట ఉన్న మనం చేసేదేం కాదు, ఆ యంత్రాంగమే చూసుకుంటుంది. కాబట్టి ఇక రెండు ఉండాలి. సాధకుడికి 2 లక్షణాలు ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి దైవానుగ్రహం, ఒకటి రెండోది శరణాగతి. ఒకటి దైవానుగ్రహం అంటే ఏమిటి? నీ లోపల ఉన్న అంతర్యామి, ప్రతి ఒక్కళ్ళలోనూ ఆత్మస్వరూపంగా అంతర్యామి ఉన్నాడని చెప్తున్నారు కదా. సో అంతర్యామికి శరణాగతి పొందటం. అదేవిధంగా సాధకుడు శరణాగతి పొందాలి. ఎవరికి శరణాగతి పొందాలి? నీ లోపల ఉన్న ఆత్మకి శరణాగతి పొందాలి. సో అలా ఎప్పుడైతే చిత్తశుద్ధితో నువ్వు శరణాగతి పొందుతూ సాధన చేస్తూ ఉంటావో, తద్వారా ఆ విశ్వశక్తి నీలోకి ఆవాహన చెంది ఆ దివ్య శక్తి, ఆ డివైన్ ఎనర్జీ అనేది నీ లోపల ఉన్న మాలిన్యాన్ని కూడా శుద్ధి చేస్తుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మనసును శుద్ధి చేస్తుంది. అంటే అక్కడ ఇందాక చెప్తున్నారు బంధాలు అని, నేను నాది అనే బంధాలన్నీ పట్టుకునే ఉన్నాం మనందరం.
నా ఎగ్జాంపులే ఉంటుంది. నేను ధ్యానానికి రాకముందు నా కుటుంబం నా ఇల్లు అనుకునేదాన్ని. మరి ధ్యానానికి వచ్చిన ఒక 1 మంత్ కూడా లేను, 2 months 1 monthలోనే ఇది నేను కాదు, విశ్వం అంతా నేనే విశ్వం అనే అద్భుతమైన ఆ పరిమితి స్వభావం నుంచి అపరిమిత స్వభావానికి మారింది. అదే మానసిక వికాసం, అదే మనో ఉల్లాసం. సో ఎలా వచ్చింది ఇది? ధ్యాన సాధన ద్వారా, ఆ దివ్యశక్తి ద్వారా. నేను అంతకుముందు ఏదైతే చేయాలనుకున్నానో ఏమీ చేసేదాన్ని కాదు. మహానుభావులు ఎన్నో సూక్తులు ఇచ్చేవారు, అటు వింటమే కానీ భగవద్గీతలో చదువుకునేదాన్ని కానీ ఆచరణలో పెట్టడం శూన్యమయ్యేది. ఎందుకు చేయలేకపోతున్నానని ఒక ప్రశ్న వచ్చేదనమాట. ఆ తర్వాత అర్థం కాదు, అప్పటికి నాకేం తెలియలా. నేను సాధన చేసి మొదలుపెట్టి ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత అప్పుడు అర్థమైంది నేను ఏది అనుకుంటే అది చేస్తున్నాను. ఎలా ఎందుకు చేశాను అంటే, ఇంతకుముందు నేను చెయ్యాలనుకున్నా నాకు కావాల్సిన పొటెన్షియాలిటీ, ఎనర్జీ నాలో లేదు. ఎప్పుడైతే సాధన చేస్తున్నానో ఆ పొటెన్షియాలిటీ, ఆ ఎనర్జీ నాలో ఉంది కాబట్టి నేను అనుకున్నది ఆచరణలో పెట్టగలుగుతున్నాను. ఆ పరిమితమైన మనసుని అపరిమితం చేశాను. నేను నాది అనుకున్న అంతా నాదే అనుకున్నాను. నా పిల్లలు నా కుటుంబం, అన్ని కుటుంబాలు నావే అనుకునే ఆ భావన ఎలా వచ్చింది? ఆ విశ్వశక్తి, ఆ దివ్యశక్తి, ఆ దివ్యాత్మక శక్తి మనలో ఎంతైతే మనం నింపుకుంటావో అంతలా మన దైవత్వం ప్రబలుతుంది. అదే మాస్టర్గా చెప్పింది. మానవత్వం నుంచి దైవత్వం రావాలంటే ఆ దివ్యశక్తిని నువ్వు ఆవాహన చేసుకోవాలి. అదేవిధంగా మనసుని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. మనకి ఇది మాయా ప్రపంచం. మనం వాళ్ళు చేస్తూనే ఉంటాం, మంచిగానే ఉండాలనుకుంటాం ప్రతి ఒక్కరము. కానీ ఈ మాయ ఏం చేస్తుంది? తాత్కాలికంగా ఇది మనకి ఇప్పుడు సజ్జన సంగత్యంలో ఉన్నారు, ఇక్కడంతా మంచి మాటలు వింటున్నారు, బాగానే ఉంది. కాసేపు బయటికి వెళ్ళండి, ఏమవుతుంది? మీ స్వభావాలు బయటపడతాయి. మన సహజత్వం ఏదైతే ఉందో ఆ సహజత్వంలో ఉండిపోతాం. సో అలా కాకుండా దాన్ని మనం గమనించుకోవాలి. చూడు, ఇందాకటి దాకా నా మనసు ఎలా ఉంది, ఇప్పుడు నేను బయటకు రాగానే ఎలాంటి ఆలోచిస్తుంది చేస్తున్నాను, ఏ విధమైన భావనలు చేస్తున్నాను, ఇలా మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా మనలో మార్పు వస్తూ ఉంటుంది. అదే మనోమాల్యం. ఆ మనోమాలిన్యం ఎప్పుడైతే పోతూ ఉంటుందో అప్పుడు నీ హృదయం కూడా మాలిన్యాలు లేకుండా నిర్మూలమైన దైవత్వం ప్రసలుతుంది. హృదయం అంతా కూడా దైవంతో వస్తుంది, దైవంతో నిండి ఉంటుంది. ఆ దైవం నిండినప్పుడు నీలో కరుణ, ప్రేమ, దయ అన్నీ కూడా చూడగలవు, చేయగలవు. అందరిలో దైవాన్ని చూడాలని చెప్తారు కదా. మమాత్మ సర్వభూతాత్మ అంటారు, సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. ఇక్కడి నుంచి వస్తాయి మాటలు, కానీ చూస్తామా? పొరపాటును కూడా చూడం. భర్త ఏదన్నంటే మనకు కోపం వచ్చేస్తుంది, భార్య ఏదన్నంటే కోపం వచ్చేస్తుండదు, పిల్లలు ఏదన్నంటే వాళ్ళతో తగులు పడుతూ ఉంటాం. ఎందుకు? ఒక అవగాహన లేకపోవటం, దానిలో నేను అనే భావన ఎక్కువ ఉంటాం, ఈగో అంటే అహంకారం అనేది ఎక్కువ ఉంటాం. అదే ఇట్లా మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే భర్తలో కూడా భగవంతుడు ఉన్నాడు, భార్యలో కూడా భగవంతుడు ఉన్నాడు, పిల్లల్లో కూడా దైవం ఉంది, అలాగే సమాజంలో దైవం ఉంది, ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు అనే చూసే భావన రావాలి. అదే భాగవతంలో భగవంతుడు చెప్పేది సాక్షాత్తు ఏం చెప్తున్నాడంటే, ఈ చూడడం అనేది నేర్చుకోవాలండి. అదే మానవత్వం నుంచి దైవత్వం వరకు. అది రావాలంటే ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ, మన సాధన చేసుకుంటూ, మనం ముందుకు పరిగెడుతూ, మనం వెళుతూ, ఈ గమనికలో వెళుతూ ఉంటేనే ప్రతిసారి మనకి చూస్తూనే ఉంటాం, మంచిగా ఉండాలి అనుకుంటాం, కానీ క్షణంలో మారిపోతాం. ఆ మారిపోయే క్షణం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనం మళ్ళా మన సహజ స్థితికి వస్తున్నామో, స్వార్థం అనే స్థితికి వస్తున్నామో, దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అది తొలగించుకొని ముందుకు వెళుతూ అలా 1 సారి 2 సార్లు 1000 సార్లు 1001 సారి 2000 సార్లు చేసిన తర్వాత మళ్ళీ తప్పకుండా మనం మారుతాం, తప్పకుండా మనకు ఆ స్థితి వస్తుంది, తప్పకుండా మనం ఆ దైవత్వంలో నిలబడతాం. ఎట్లయితే మనం ఆ దైవత్వంలో మనం నిలబడగలిగితే మన కుటుంబమే మనకు అద్భుతమైన ప్రపంచం. అసలు నిజం చెప్పాలంటే బయట కాదండి నేర్చుకునేది, మన కుటుంబ వ్యక్తులతోనే మనం నేర్చుకుంటాం. మన చుట్టూనే ఉంటుంది, కుటుంబంలోనే, మన లోపలే ఒక భర్తతో, ఒక భార్యతో, ఒక పిల్లలతో, అత్తతో, మామతో, అమ్మతో, వీటితోనే మన సంఘర్షణ అంతా ఉంటుంది. ఆ సంఘర్షణ ఇక్కడే మనం సెట్ చేసుకుంటే బయట చాలా ఈజీ అయిపోతాయి. పత్రికారు ఎప్పుడు చెప్తారు, ఇహం అంటే ఇక్కడ సరిగ్గా ఉంటే పరం ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు. అంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కర్తవ్యం సరిగ్గా నువ్వు నిర్వర్తిస్తే నీకు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచో రాదు, నీ లోపల నుంచే ఉద్భవిస్తుంది అని ఇలాంటి ఎన్నో సత్యాల్ని పత్రికార ద్వారా నేర్చుకున్నాం. అది జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం, ఆచరిస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉండాలి. నిరంతర విద్యార్థుల మీద అయిపోయింది కామా అని ఫుల్ స్టాప్ పెట్టడానికి లేనే లేదు. ఇది శ్వాస ఉన్నంత వరకు నిరంతరం విద్యార్థులమే, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. లేకపోతే మాయలో పడిపోతూ ఉంటాం. ఆ మాయ తొలగించుకోవడం, మన ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఇది నిరంతర విద్యార్థులుగానే సాగుతూ ఉంటాం. తెలుసుకున్నది చెబుతాం, తెలియంది తెలుసుకుంటూ ఉంటాం. ఇది ప్రయాణం సాగుతూనే ఉండాలి మిత్రులారా. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన వేలేరు కృష్ణరావు గారి దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా
కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అట్లానే మన శేఖర్ పిఎంసిని గురించి చక్కగా చెప్తారు, వారి అనుభవాలు కూడాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖరు. నేను ఈ ధ్యానంలోకి వచ్చింది 2007 సంవత్సరం. అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే, గత జన్మ సంస్కారం ఏదైతే ఉందో 99% ఈ జీవితం మీద ఆధారపడి ఉంటుంది, వర్తమాన క్షణంలో ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతైనా చేయండి. అంటే 99 పేజీలు నిండిపోయిన ఒక బుక్కు 100వ పేజీకి దారితీస్తుంది. అర్థమవుతుందా? మా గురువుగారు, వాళ్ళ గురువుగారు అదే చెప్పారు. మన గురువుగారు ఎవరు? బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు. వాళ్ళ గురువుగారు సదానంద యోగ్ గారు. ఈ జన్మకి కారణం 99% గత జన్మల ఫలితం. ఇకపోతే ఇంకెంత శాతం ఉంది? 1% ఉంది. ఎంత ఉంది? 1% ఉంది. ఆ 1%ఏ నువ్వు చేసే పురుష ప్రయత్నం. నువ్వు చేసినా చేయకపోయినా 100వ పేజీ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది, ఈ 99 పేజీల సారం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ 1%లో ఏం మిస్ అవుతున్నాం మనం అంటే, పురుష ప్రయత్నం ఏం మిస్ అవుతున్నాం అంటే, ప్రతి ఒక్కరికి హాయి కావాలి. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? కంఫర్ట్ కావాలి. ఎవరికి వద్దు? అందరికి కావాలి. ఎవరి వల్ల కావాలి? సమాజం నుంచి నాకు కావాలి. ఏం కావాలి? సమాజం నుంచి నాకు కావాలి. కానీ నా వల్ల నేను సమాజానికి కంఫర్ట్ ఇస్తున్నానా అని ఎవరైనా క్వశ్చన్ వేసుకున్నావా? ప్రాబ్లం అదే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, భర్త వల్ల భార్యకి కంఫర్ట్ కావాలి. మరి అదే భార్య వల్ల భర్త కంఫర్ట్ ఇస్తుందా? ఇక్కడ ఎంతసేపు కూడా నేను గమనించాను, ఎంత కూడా నువ్వు చేసే పురుష ప్రయత్నం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది పక్కన పెట్టాను, వాయిస్ మీకు అందదు. అంటే ఇది వాడుకుంటున్నాను నేను. మన దగ్గర ఏదో ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో వాడుకుంటాం. అట్లాగే నీ దగ్గర అంటే చేరడానికి ఏదైతే మీ దగ్గర నా వాయిస్ మీ దాకా చేరడానికి దీన్ని ఎలాగైతే వాడుకుంటున్నావో, నీ దగ్గర ఉన్న ఏదైతే వనరులు ఉంటాయో ఈ 1% చేంజ్ అవ్వడానికి, ఇందాక సార్ చెప్పినా, మేడం గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే, సేవ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిన్ను పురుష ప్రయత్నంతో నిన్ను దాటిస్తుంది. అది గుర్తుపెట్టు, చెయ్యాలి అది. ఇప్పుడు పత్రికారు ఏమన్నారంటే, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉంటే పంచుకుంటే వెళ్ళిపోయేవాడిని, నా దగ్గర జ్ఞానం మాత్రమే ఉంది, జ్ఞానాన్ని సమయాన్ని మాత్రమే పంచుతున్నాను అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? అందరూ నాకు పంచండి అని చూస్తున్నాం. ప్రాబ్లం అక్కడ వస్తుంది. నీకులాగే వాళ్ళలో చూస్తారు కదా, అదవుతుంది. నీకులాగా వాళ్ళే చూస్తారు. ఒక రైతు ఒక జన్మలో తోటకూర కట్టలు పంచుకుంటే వెళ్ళాడంట. అంటే 100 కట్టలు ఒక ఎకరంలో పండితే అందుట్లో 10 కట్టలు దానం చేసి 90 కట్టలు అమ్ముకొని అతను జీవనం సాగించాడు. ఇట్లా ఈ జన్మంతా చేసినందుకు, ఈ జన్మంతా చేసినందుకు వచ్చే జన్మలో అతను రాజుగా ప్రమోట్ అయ్యాడంట. చేశాడు కదా ఆల్రెడీ, అందుకని రాజుగా ప్రమోట్ అయ్యాడు. కానీ గత జన్మ వాసనలో వీడికి ఇంకా పోవట్లేదు. మళ్ళీ ఆ రాజుగా పుట్టి ఆ తోటకూర కట్టలో ట్రాక్టర్లు పంచుతున్నాడంట. అదే గత జన్మ వాసనలు పోవట్లేదురా అంటారు. ఏమంటారు? గత జన్మ వాసనలు పోవట్లేదు. అప్పుడు ఒక ఋషి, ఊరికనే రాడు మహానుభావులు అంటారు కదా, ఒక మహానుభావుడు ఆ రాజ్యానికి వచ్చాడు. వస్తే చూశాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, తోటకూర కట్టలు ట్రాక్టర్లు పంచుతున్నాను అంటే, ఒరే పిచ్చోడా, ఇది దివ్య దృష్టితో వీడి గత జన్మ చూశాడు. వీడి గత జన్మ వాసనలు ఎందుకు పోవట్లేదని చూస్తే, గత జన్మలో వీడు 100 కట్టలు పండితే 10 కట్టలు పంచినందుకు గాను రాజుగా ప్రమోట్ అయ్యాడు. అందుకని ఆ వాసనలు పోక ట్రాక్టర్లు పంచుతున్నాడు రాజు అయినా కూడా అని. అది అతను స్టడీ చేసి అప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? ఒరే, నువ్వు గత జన్మ రైతువి, ఆ స్థాయి తగ్గట్టు చేసావు, ఇప్పుడు నువ్వెవరు? రాజు. ఈ స్థాయి తగ్గట్టుగా చేయరా, లేదంటే మళ్ళీ నువ్వు రైతుగా పుడతావు అని చెప్పాడు. బుద్ధి ఉందా అసలు? ఊరకనే రారు మహానుభావులని. అందుకనే పత్రిజీ గారు కూడా మన జీవితంలోకి అతుకునే వచ్చారు. మన జీవితంలో హింస చేసుకుంటూ పోయేవాళ్ళం. మనకి అహింస కావాలి, నువ్వు చేసేదంతా ప్లేట్లో ముక్కలు పెట్టుకుని తింటూ ఉంటావు, ప్రేమ కావాలి, కరుణ కావాలి, అన్నీ కావాలి. ఈరోజు మానవుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు.
ఏ దేశం మీద దాడి చేస్తుందో. మొన్న వాళ్ళు చెప్తున్నారు, అమెరికా వాళ్ళకి వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఉన్నామో తెలుసా, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర ఎంత ఉన్నాయి. ఇదా ఏ విజ్ఞానం ఇది? ఏమి జ్ఞానం ఇది? ఒక దేశం ఇంకో దేశాన్ని ఎలా బెదిరిస్తుందో తెలుసా? నా దగ్గర ఇంత అణుబాంబులు ఉన్నాయి, వేసుకుంటే వేసుకో, సగం దేశం నేను మొత్తం స్మాష్ చేసి పాడేస్తాను అంటున్నాడు. అంటే అంత అభద్రతా భావంలో పెరుగుతున్నాం మనం. మనకు తెలియట్లేదు. కొన్ని లక్షల మంది ఆ బోర్డర్లో ఫ్యామిలీని వదిలేసి కాపలా కాస్తుంటే ఇక్కడ మనం కూర్చుని ఏం చేస్తున్నాం తెలుస్తుందా మీకు అసలు? ఏమన్నారు కన్నా ఇందాక సార్ చెప్పారు, ఈ యొక్క మెటీరియల్, ఈ పిరమిడ్ ఉపయోగిస్తే ఆ ప్రొడక్షన్ పెరుగుతుంది, భూమికి శక్తి అందుతుంది. మరి నీకున్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు తెలుసుకోవాలి. మీరు పత్రిక గారు ఇంత మూమెంట్ క్రియేట్ చేసింది ఒక ఫ్రెండ్షిప్ ద్వారా మాత్రమే. లేదంటే ఈ మేడం గారికి ఏం పని? గుడివాళ్ళ పిరమిడ్ కట్టాల్సిన పని. ఈ సార్కి ఏం పని? ఒక మిత్రతో. నేను చాలా పల్లెటూర్లు తిరిగాను, పక్కింటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయరు. ఏమి రాగో, పక్కింటికి వెళ్ళి టీ తాగరు. వెళ్ళి అబ్బే వాళ్ళింటికి వెళ్ళి టీ తాగాలి నేను? నువ్వు వెళ్ళు, నీ సమయం ఫ్రెండ్షిప్ చెయ్యి, స్నేహం పెరుగుద్ది. నీ దగ్గర డబ్బు ఉంది, ఇవ్వి. నీ డబ్బు నీదేనా? నీ పిల్లలకేనా? ఈ జాడ్యం తరతరాల నుంచి తీసుకొచ్చారు. దానివల్ల మన పిల్లలు విదేశాలకు పోయారు. ఈరోజు స్క్రాప్ అంతా ఉంది దేశంలో. రైతులు తల్లి మొదటి గురువు అంటారు. ఏమంటారు? తల్లి మొదటి గురువు ఆ బిడ్డకి. మీ నుంచి వచ్చిన వాళ్ళమేగా మేము. ఏం నేర్చుకోవాలి మేము? మొన్న ఒక సందర్భంలో ఒక రీల్ చూశాను ఈ మధ్యలో. ఒక బాబు లంచ్ టైంలో బాక్స్ పట్టుకొస్తుంటాడు, ఖాళీ బాక్స్, ఆ ఇంట్లో ఏమీ లేదు తినడానికి. అతను అందరి ముందు ఇది అవ్వకూడదని ఆ బాక్స్ తీసి ఓపెన్ చేస్తూ తిన్నట్టు నటిస్తాడు, కానీ ఆకలి తట్టుకోలేడు కదా. ఆ బాక్స్ పక్కన పెట్టేసి నీళ్ళు తాగడానికి వెళ్తారు. ఇది గమనించిన పక్క పిల్లలందరూ కూడా ఆ బాక్స్ ఫుల్ చేసి పెట్టేశారు అతను మంచిలు తాగొచ్చేలోపు. తెలుసా? చిన్న పిల్లలు వాళ్ళు ఫుల్ చేసి పెడతారు. ఈ బాక్స్ మంచిలు తాగొచ్చారు కదా, ఇది బ్యాగ్లో పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకునేసరి బాక్స్ బరువు అయింది. ఏంటని చూస్తే వాడి దగ్గర ఉంటే ద్రాక్ష పండు, బ్రెడ్, అన్నీ ఫుల్ చేసి పెట్టారు. ఈ ఆకలి తీరిందా లేదా? అట్లాగే మనం ఆ పిల్లల దగ్గర నుంచి చూసి ఏం నేర్చుకోవాలి ఈ సమాజంలో? తల్లి మొదటి గురువు అన్న గారిలో మీకు అన్నీ. మేడం గారి చేతి వంట తిని ఎన్నో సందర్భాల్లో ఇంటికి సడన్గా 50 మంది వచ్చేస్తారు, తెలియదు. మేము సార్తో పని ఏదో ఉంటుంటుంది, నలుగురు అది వెళ్తూ ఉంటాం, సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటాం. ఆవిడకి టైం అర్థమైపోద్ది, ఈ లోపల కూర ఏమేం కావాలో అన్నీ ప్రిపేర్ చేస్తే చెప్పాలా. అట్లాగే మన ఇంటికి వచ్చిన పత్రికారు అదే నేర్పారు. ఈరోజు ఎంత తిరగలుగుతున్నామంటే కారణం ఎంటైర్ ఒక స్నేహంతో ఎంటైర్ మూమెంట్ డెవలప్ చేశారంటే మనము మన ఊళ్ళలో పక్కన వాడితో స్నేహం చేద్దాం, గొడవ వద్దు. గుర్తుపెట్టుకోండి, పక్కన వాడితో స్నేహం చేద్దాం, మనం ఉన్న దాంతో వాడిని పంచుకుందాం. ఎన్ని కావాలి నీకు? ఎన్ని ఎకరాలు కావాలి నీకు? ఎన్ని కార్లు కావాలి నీకు? నీ కారు నీకేనా? ఆనందం, బ్రహ్మానందం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటిది? ఆనందం, బ్రహ్మానందం. నీ 99% ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నువ్వు ఎంతమందినైనా చంపు ఉండొచ్చు, ఎంతమందినైనా హింస పెట్టి ఉండొచ్చు, జరిగిపోయింది నేను వెనక తీసుకురాలేను. కానీ నువ్వు ఈ క్షణంలో రాజమార్గం గుండా, అంటే ఆ ధ్యాన సాధన ద్వారా నువ్వు వచ్చేసావంటే, ఏంటి, రాజమార్గం గుండా నువ్వు వచ్చావంటే ముందు లైఫ్ అంతా కూడా నీకు మారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసావు. కానీ ఇప్పుడు సేవ అనే మార్గం ద్వారా ఈ 1% ఏదైతే ఉందో వచ్చే జన్మలకు కానీ ఇప్పుడున్న స్థితికి కానీ నీ ఎంటైర్ ఆత్మస్థితిగతులన్నీ మారిపోతాయని చెప్పడానికి కోసమే భగవద్గీత శ్రీకృష్ణుడు అందరినీ రాజమార్గం గుండా రమ్మన్నారు. అది గుర్తుపెట్టు. అదే బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించారు. మనం తినే తిండి ఏదైతే ఉందో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అయి ఉండాలి. చెట్లు నువ్వు పండించుకుంటున్నావు, నువ్వు ఎందుకు మళ్ళీ కోడి మీద మేక మీద కత్తి పెడుతున్నావు? అదే చెప్పేది. నువ్వు పండించుకుని తిను, నీకు ఆ శక్తి ఉంది. కానీ ఒక కోడి మీద దాన్ని చంపచ్చా? ఒక నీటిలోంచి చేపను తీస్తాడు బయటికి. అలాగే సృష్టికర్త నిన్ను తీస్తున్నాడు బయటికి. నువ్వు అనుకుంటే ఇష్టదైవం ఎవరైతే ఉందో. సింపుల్. నేను చూశాను చాలామంది. ఇందాక ఒక మాస్టర్ గారు అంట, ఆయన అల్లాడిపోతున్నాడు. ఆయన ఎవరికి శాంతి లేదు, ఎవరికి అందరు కావాల్సింది అదే. పోనీ ఇచ్చేటట్టయితే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేస్తారు కదా, మనకి ఇంత గోళ ఎందుకు? మోక్షం ఇచ్చేసేటట్టయితే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేసేవారు కదా, ఇంత గోళ ఎందుకు?
కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే సంపాదించుకునే నాదుడే ఉన్నాడు తప్ప ఇచ్చే నాదుడు లేడు అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? సంపాదించుకునే నాదుడు మాత్రమే ఉన్నారు. ఎవరైతే వాళ్ళ వనరులు పక్కన వాడితో పంచుకుంటూ ఉంటాడో అది ఎప్పుడూ అతని బ్రహ్మానంద స్థితిలోకి వెళుతూ ఉంటుంది. మీ దగ్గర టైం ఉంటే టైము, డబ్బు ఉంటే డబ్బు, జ్ఞానం ఉంటే జ్ఞానము, ఏది ఉంటే మనకి లైవ్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక 40 సంవత్సరాలు జీవించి వెళ్ళారు. మనం కూడా అదే సిలబస్, వేరే కొత్త సిలబస్ ఏమీ లేదు. అది గుర్తుపెట్టు. నీ దగ్గర ఏది ఉంటే అది మాత్రం టైం స్పెండ్ చేయండి చక్కగా. ఫ్రెండ్స్ అందరూ ఎందుకు కలుస్తాం? హాయిగా అన్నీ ఓపెన్గా మాట్లాడు. అదే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి మనం. తల్లిదండ్రులు ఫ్రెండ్షిప్ చేయాలి. అది దూరం అయినప్పుడు ఏమవుతుంది? అది వ్యత్యాసం వేరే వాడి దగ్గర వెళ్ళి ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఓపెన్ అవ్వలేంది ఆడి దగ్గర ఓపెన్ అవుతున్నాడు. అర్థమవుతుంది? అంతా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సాధన చేయాలి. ఏం చేయాలి? సాధన చేయాలి. లేదంటే సారు ఆ సాధన చేసి ఈ మెటీరియల్ తీసుకొచ్చి ఆ పొలంలో పెట్టారంటే ప్రయోగం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? మనం కూడా అదే చేయాలి. మన సమయాన్ని ప్రయోగం చేయాలి. దీనికోసం ఉన్నతమైన మార్గంలోకి వెళ్ళడానికి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి. అంతేగాని అంచేపు మన నోరు ఇక్కడ ఇలా జరుగుతుందా? వాళ్ళ మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మన జీవితంలో జరిగేది కూడా గందరగోళం అదే. ఉన్న వాతావరణం అలాగే పాడు చేసుకుంటున్నాం. ఉన్న వాతావరణాన్ని అలాగే పాడు చేసుకుంటున్నాం. అంతే తప్ప ఇంకోటి ఏమి లేదు. సరిగ్గా ఆలోచిస్తుంటే ప్రతి దానికి కర్తవి క్రియవి నువ్వు నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, మన కన్న తల్లిదండ్రులు కాదు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు రూట్స్ అన్నీ తెరవబడతాయి. ఏమో తెరవుతాయి? దారులన్నీ తెరుచుకోబడతాయి. కాదండి, ఇంకా మేడం గారే కారణం, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం మేడం గారే, నా జీవితం ఇలా బాగుపడడానికి కారణం ఆయనే అన్నప్పుడు ఇంక నాదే ఉంటుంది? నేను ఎంతసేపు ఎదుటోడి మీద ఆధారపడతాను. నీ యొక్క స్వయం బాధ్యతతో ఎప్పుడైతే ఒప్పుకున్నప్పుడు నీకు రూట్స్ తెరవబడతాయి, నీకు రూట్స్ అర్థమవుతాయి. అప్పుడు దాకా కూడా నువ్వు ఇట్లాగే నెపం గెంటుకుంటూ ఉంటావు. ఎవరో ఒకరి మీద నెపం గెంటుకుంటూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అందుకని అన్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఏమన్నారు? మనం చక్కబెట్టుకోవాల్సింది ఈ శరీరంలో ఉన్న ఆ జీవుడు అనే దీపం వెలుగుతుందని చెప్పు చక్కబెట్టుకోవాలి. తర్వాత వెళ్ళిపోయావా, కథం అయిపోయింది. అది ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అట్లాగే నాకు అర్థమైంది అయితే అదే, ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే నీ పిల్లల్ని కనగలరు కానీ వాళ్ళ తలరాతలు కనగలిగేలా ఉంటాయి. మేడం గారు నాకు రాసేస్తారు, ఈ శేఖరు ఈ ప్రధానమంత్రి అయిపోవాలి దేశానికి, ఉంది కదా అవకాశం. కానీ ఎందుకు రాయలేకపోతున్నారు? అవ్వాలంటే కృషి చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని కనగలము, వాళ్ళ తలరాతను కనలేవు. ఇక్కడ స్వయం కృషితో ఎవరి మటుకు వాళ్ళు వెళ్తారు. అందుకనే పత్రికారు ఇచ్చారు మనకి, మిమ్మల్ని మీ లోపలికి గురువు గారి దగ్గరికి పంపిస్తున్నారు. అంతకంటే ఏం లేదు. ఎవరి దగ్గర పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? ఈసారి వచ్చి నాకు చెప్తారు, ఒరే నువ్వు అట్లా కాదరా ఇట్లా బతుకంటే నేను వెంటనే ఏమంటుందా, నీ జీవితం నువ్వు చూసుకో, నాకు తర్వాత చెప్ది కానిలే అంటాం లేదా? ఆ సార్ వచ్చి చెప్తావు, నీ చక్కగా వ్యాపారం చేసి ఇలా ఎదిగాను రా అంటే, నువ్వు చేసుకోలే నేను ఇంకోటి చేసుకుంటాను. అందుకో ప్రతివాడు అలాగే అంటాడు, నేను కూడా అలాగే అంటాను. ఎవడైనా అలాగ అంటాం కాబట్టి లోపల గురువుగారి దగ్గర లోపల ఉన్న శ్వాస తీసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా అక్కడ అనడానికి ఎవరు లేడు, అక్కడ ఉందో నువ్వే. నువ్వు అనుకుంటావేంటి? ఇప్పుడు అర్థం ఉంది, పొద్దున్నేసి చూడతి మన బయటకు వచ్చేటప్పుడు అర్థం చూసుకుని వచ్చారా? అర్థం ఏది మీరు ఏదైతే రూపం ఇచ్చారో అదే కనబడుతుందా, ఇంకోటి ఏదైనా కనబడుతుందా? వారు అర్థం మార్చారా సరిగ్గా కనబడట్లేదంటే? ఎవరు మేకప్ వేసుకోవాలి? ఇక్కడ ఎవరు సరిగ్గా పెట్టుకోవాలి? అర్థాంత తప్ప మందా? దట్స్ ఆల్. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ఇప్పుడు ఎట్లాగైతే ఇందాక ఈ మైక్ అనేది ఎలా వాడి మీ దగ్గరికి వెళ్తుందో, ఇప్పుడు ఫిజికల్గా తిరిగి చేసినంతకాలం చేసాం మనం, తిరిగి చెప్పాల్సినంతకాలం చెప్పాము. ఇప్పుడు ఒక మీడియా అనేది ప్రతిది మాధ్యమం. అంటే ఒక సీఎం ఒక జీవో పాస్ చేయాలనుకోండి, ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది పాస్ చేశారని చెప్తాడు. అంటే ఒక మాధ్యమం ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రధానమంత్రి గారైనా సరే మీడియా అనేది మీ దాకా చేరడానికి ఎట్లాగైతే అవకాశం ఉందో, మనం ఈ మీడియాను ఉపయోగించుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎందుకంటే ఈ మీడియా చూసి ఎంతోమంది ధ్యానంలో కొత్త వాళ్ళు వచ్చారు. ఎంతోమంది ఆల్రెడీ 8 సంవత్సరాలు అయింది ఈ
మన పిఎంసి ఛానల్ పెట్టి ఎంతోమంది కొత్త వాళ్ళు ఇళ్లలో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వాళ్ళని ప్రత్యక్షంగా నేను కలిశాను. ఎంతోమంది మాంసాహారం మానేశారు ఈ యొక్క పిఎంసి ఛానల్ వల్ల. అట్లాంటి పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా దప్పట్లు కొట్టాలి. అట్లా మనమంతా కూడా మరి ఒక క్లాస్ ఇక్కడ పెట్టారు. కృష్ణారావు గారికి ఎంత ఆ ఫైనాన్షియల్గా ఉంటుంది, భోజనాలు పెట్టాలి, ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే ఒక్కరోజు కార్యక్రమం. కానీ అది 24 గంటలు ఇంటూ 7, 24 గంటలు ఇంటూ 7 అంటే 7 రోజుల పాటు ప్రతి టైము రన్ అవ్వాలంటే అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎంత ఖర్చుతో కూడుకున్నది. ఇంతకుముందు పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేసేవాళ్ళం. ఇప్పుడు మనం మీడియా ద్వారా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాం. ఆ వెళ్ళడం వల్ల మీ రూపాయి ఒకరికి ధ్యానం చెప్పడానికి ఉపయోగపడుతుంది, ఒక కుటుంబం మాంసాహారం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. మరి అట్లాంటి వనరులు మనం దానికి అందిస్తే అది మరింత మంది ముందుకు తీసుకొస్తుందా లేదా పిఎంసి అని. అది ఎవరికి వాళ్ళు మేము చెప్పడం వరకే మా బాధ్యత. మీరు ఎంతమంది కుటుంబాలకు అందిస్తారనేది మీ ఇష్టం. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ట్రస్ట్కి ఆ మేడం గారు అంబాసిడర్గా ఉన్నారు. ఆ మేడం గారు అందిస్తే చక్కగా అది కలెక్ట్ చేసుకుంటారు. లేదా నెల నెలా పెట్టుకుంటాం ఈసీఎస్ ద్వారా అంటే మీరు నెల నెలా మీ ఆటో డెబిట్ అయిపోద్ది, అకౌంట్లోకి పడిపోద్ది. 200 దగ్గర నుంచి మీరు 10,000 దాకా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సార్ అయితే ప్రతి నెల 5,000 వేస్తారు. మా చక్క రాఘవరావు గారు ఆ అకౌంట్లో ఆటో డెబిట్ పెట్టేశాడు. ఆయన ప్రతి నెల 5,000 కట్ అయిపోతూ ఉంటుంది. ఆయన ఇష్టం, ఆయన చేయాలనుకుంటుంది ఆయన చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఇప్పుడు మన ట్రస్ట్కి వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు, కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు, తిరుగుతున్నారు మొత్తం అంతా కూడా. అట్లాగే మీ దగ్గర ఉన్న ఏదైతే వనరులు ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళు టైం పెడుతున్నారు ఆల్రెడీ, మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్గా ఏదైతే బలపరిస్తే దాన్ని ఇది మరింత మందిని ధ్యాన ప్రచారం చేసినట్లు అవుద్ది. ఇంకా వేరేది ఏమి లేదు. అందుకని ఎవరు ఏం చేయగలిగితే కృష్ణారావు గారు సంప్రదించినా కూడా ఆయన మాకు అందజేస్తారు. చక్కగా అది మనం ముందు తీసుకెళ్లే వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. కుటుంబాల్లో మనం ఏ రకంగా ఉండాలి, మరి ఇట్లా పిఎంసీని గురించి కూడా మనమైతే కనుక కొన్ని ప్రాంతాలకే వెళ్ళి చేయగలుగుతాము. అదే పిఎంసీ ఛానల్ ద్వారా అయితే కనుక ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ ధ్యానం అందుతుంది. అందరూ ఆత్మజ్ఞానంతో ఆనందంగా ఉండాలి అన్నదే బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం. కాబట్టి ఆ సంకల్పానికి మనందరం కూడా చేయూతనిద్దాము, మనకు తోచిన సహాయ సహకారాలు అందిద్దాము. ఇక్కడ దగ్గరలో ఉన్న సారుకు కానీ మేడం గారికి కానీ ఎవరు ఎంత నెల 100 రూపాయల దగ్గర నుంచి మీరు ఎంతైనా కూడా ఇవ్వచ్చు. ఇస్తే కనుక మనం మన ఇంట్లోనే కూర్చుని ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్. మరి అట్లాగే సదానంద పిరమిడ్ అని చెప్పేసని మేడం గారు చేసే ఉద్యోగం కూడా మానేసి గన్నవరం ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఈ గన్నవరం పరిసర ప్రాంత ప్రజలందరినీ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలి, ఇక్కడ మనకు ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలి అని చెప్పి ఆమె చేసిన కృషిలో ఫలితంగానే ఒక స్థలం రావటము, మరి ఆ స్థలంలో పిరమిడ్కి శంకుస్థాపన చేయటము, ఇప్పుడు అది చక్కగా ఆ నిర్మాణ దశలో ఉందండి. దాన్ని త్వరితగతిన డెవలప్ చేసుకుంటానికి, ప్రారంభోత్సవం చేసుకుంటానికి మనందరూ సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ దాని గురించి మేడం గారు వివరంగా చెప్తారు. విశ్వవ్యాప్త ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అట్లాగే స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి వేదికను అలంకరించినటువంటి బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మా మేడం, మరి గ్రేట్ పిరమిడ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు మరి లక్ష్మణరావు గారు, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శేషగిరిరావు గారు, శ్యామల మేడంకి, మరి అద్భుతమైన పిరమిడ్ని నిర్మించటం, మరి కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎంకి అధ్యక్షులు మరి శేఖర్కి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలను అర్పిస్తూ ఉన్నాను. మేడం ఇప్పుడు నాకు చెప్పింది ఆ పిరమిడ్ గురించి, లేదా నాది చెప్పేయమంటారా? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవటానికి కారణమైన వాళ్ళు, ఇప్పుడు కలుసుకోవటానికి కారణమైన వాళ్ళు మరి కృష్ణారావు గారు, రాణి మేడం. మరి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ని నిర్మించటం ఒక ఎత్తు అయితే దాన్ని చక్కటి స్థితిలో మరి నిర్వహించడం ఇది కూడా ఎంతో గొప్ప విషయం.
మరి ఇక్కడ ప్రతిరోజు ధ్యానం అనేది సాగుతోంది. మరి మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చేసి 1 గంట 2 గంటలు సాధన చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పుస్తకాలు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలని అన్నింటికీ కూడా ఇది కేంద్రంగా మారింది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ పిరమిడ్ని నిర్మించి మరి ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి ఈ పిరమిడ్కి మరి వాళ్ళకి ఒక్కసారి మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అట్లాగే మరి గన్నవరంలో మరి 5 సెంట్ల స్థలం ఇవ్వటం జరిగింది. అందులో మరి నిర్మాణం అనేది ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు మనం మెరక చేసుకుంటున్నాం. మొత్తం కింద పునాదులు అయిపోయినాయి. పైన 5 అడుగుల వరకు గోడల్ని నిర్మించడం కూడా అయిపోయింది. నిన్ననే మెరక చేసుకోవటానికి కావాల్సిన బుసక అనేది వచ్చింది. దాన్ని మనం నింపేసుకుంటే స్లాబ్కి సిద్ధమవుతోంది. మరి ఇప్పటిదాకా మరి వీళ్ళు అందించినటువంటి జ్ఞానము పత్రిగారు ఇందాకటి నుంచి మరి చెప్తూ ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశాల్లో సారము నిరంతరము మనం తీసుకుంటూ నిరంతరము మనం జ్ఞానశక్తిని తీసుకుంటూ దాన్ని పంచడం, ఆ పంచడం అనేది కూడా చాలా చాలా అత్యవసరమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మరి నేను ఉద్యోగానికి రిజైన్ చేసి అసలు నాన్న బంధువర్గం స్నేహితులు ఎవ్వరూ లేరు. కానీ పత్రిగారు నాకు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే గన్నవరం మండలాన్ని పూర్తి చేయమని చెప్పారు. నేను ఇక్కడికి గన్నవరానికి షిఫ్ట్ అయిపోయినప్పటికీ లోపలి గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని గ్రామాలు పరిచయమైనాయి. పూర్తిగా అందరూ చేస్తున్నారా అంటే కాకపోవచ్చు, పరిచయం అయినాయి. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత 5 సెంట్ల స్థలం ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటి అంటే ఆ పిరమిడ్ నిర్మాణంతో పాటు ఈ చుట్టుప్రక్కల ఒక 25-30 కిలోమీటర్ల దూరం వరకు 4 దిక్కుల 4 మూలల ఉన్నటువంటి ప్రదేశాలని మొత్తాన్ని మనం ధ్యానమయం చేయాలి. మొత్తం అసలు ఈ ప్రాంతాల్లో ధ్యానం అనేది నాకు తెలియదు అనేవాడు ఉండకూడదు. అలా మనం ధ్యాన ప్రచారం అనేది మనం చేయాలి. మనం చేసిన తర్వాత ఎంతమంది దాన్ని అందుకుంటారు, ఎంతమంది అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుతారు అన్నది వాళ్ళ యొక్క సాధనల మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఈ ప్రయత్నంగా అంటే ఒక దాన్ని పొందిన తరువాత దాన్ని ఇవ్వటము అనే దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. మొన్న మాకు అక్కడ శివాలయంలో మరి కళ్యాణం శివరాత్రి రోజున కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ 2500 పాంప్లెట్లను పంచిపెట్టాం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్కడికి రావటం అనేది జరుగుతుంది. ముందు పాంప్లెట్లు వెళ్ళాలి. సాధన పిరమిడ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు, ఇక్కడ ఉంది అనేది తెలియజేయటం కోసం. అట్లాగే తిరుపతమ్మ తల్లి గుళ్ళో అక్కడ కూడా కళ్యాణం అంటే అక్కడ కూడా 1000 పాంప్లెట్లను పంచిపెట్టాం. ఇంకా ఇప్పుడు చేస్తూ ఉన్న పని ఏంటి అంటే గతంలో స్కూల్స్ని తీసుకున్నాను నేను కూడా ధ్యానానికి. కానీ వారం రోజులు, 10 రోజులు, ఒక 15 రోజులు, 21 రోజులు తప్ప ఇంకా ఎక్కువగా తీసుకోవటం అన్నది జరగల. కానీ ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి పనికి ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా మనల్ని పిలుచుకుంటున్నారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది ఆ స్కూల్ వాళ్ళు మనల్ని పిలుచుకుని ఆమె 33 years 33 సంవత్సరాల ప్రిన్సిపల్ మేడంకి ఎన్ని రోజులు మీరు స్కూల్ని ఇస్తారు అంటే నేను చనిపోయిన తర్వాత కూడా ఈ సాధన ఇక్కడ సాగాలి అని చెప్పింది. ఆ శైలజ మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దాం. ఓకే, అక్కడ ఇప్పుడు క్రితం నెల 27వ తారీఖున మొదలుపెట్టాం. 100 మంది పిల్లలు. ఆ 100 మంది పిల్లలు ప్లస్ ఒక 25 మంది టీచర్స్ ఉన్నారు. ఇంకో క్యాంపస్ ఉంటుంది, అక్కడ ఒక 130 మంది పిల్లలు. అంటే ఈ కుటుంబాలకి కొత్తగా మనం ధ్యానాన్ని అందిస్తున్నాం. 100 కుటుంబాలకి మనం ధ్యానాన్ని అందిస్తున్నాం. అంటే ఈ పిల్లవాడు లేదా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు చెప్తున్నారు,
ధ్యానం మేడం వచ్చి ఏం చెప్తున్నారు అని. దీనికి నాకు రుజువు ఎలా అంటే, ఆ రోజున మేము శివరాత్రి రోజున పాంప్లెట్లు పంచిపెడుతూ ఉంటే ఈ స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు లాక్కొని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మార్పుకి ఒక మార్గం. ఓకే, అయితే ఇక్కడ నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం ఏంటి అంటే, టీచర్ని నేను 45 సంవత్సరాల పాటు టీచింగ్ లైన్లో ఉన్నాను కదా, పిల్లల యొక్క మనస్తత్వాలు నాకు తెలుసు కాబట్టి ఇప్పటిదాకా రుజువులు సాక్ష్యాలు అనేవి లేకుండా మేము అందరం కూడా ధ్యాన ప్రచారం చేసేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మీరందరూ చెప్తున్నారు నాకు ఈ మార్పు వచ్చింది, ఆ మార్పు వచ్చింది, పిఎంసికి అనుభవాల్ని మనం షేర్ చేస్తూ ఉన్నాము ఎన్నో. అయితే ఇప్పుడు ఈ పిల్లల్లో ఏ ఏ భావాలు ఉంటాయి అనేది ఒక 3 days నేను హార్డ్ వర్క్ చేసి ఒక 20 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను. 20 క్వశ్చన్స్ని రాసి దానికి ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక ఎగ్జామ్ పేపర్ లాగా ఇచ్చి మీ దాన్ని పూర్తి చేయండి అని చెప్పాం. దాన్ని పూర్తి చేయండి అని చెప్పినప్పుడు సాధారణంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ని గురించి మనం పట్టించుకోనక్కర్లా, కానీ వాళ్ళు వాళ్ళ లోపలి భావాల్ని పంచుకున్నప్పుడు ఇది అవసరం. ఈ పిల్లలకి ధ్యాన సాధన అనేది అవసరం. 1-2 విషయాల్ని మాత్రమే చెప్తాను. హోల్ స్కూల్ మ్యాథ్స్ అంటే కష్టం, భయం అంట. భయం దేనికి వస్తుంది అంటే మ్యాథ్స్ అంటే భయం. కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం సోషల్ స్టడీస్ అంటే భయం. నీ తోటి విద్యార్థులతో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఒక క్వశ్చన్. కొంతమంది రాశారు తోటి విద్యార్థులతో నా ప్రవర్తన బాగుండదు. ఇంకొకటి కోపం అనే టాపిక్ని ఇస్తే నేను నిరంతరం కోపంతోనే ఉంటాను, నాకు ప్రతి నిమిషం కోపమే ఉంటుంది, నేను కోపధారిని, నేను కోపంతోనే ఉంటాను, వాడు టిక్ చేశాడు. ఇంకొకడైతే లెగడం చాలా ఎంజాయ్ చేస్తా చెప్తున్నాను. వాడు రాసింది లెగడం, రెడీ అవ్వడం, స్కూల్కి వెళ్ళడం, చదవడం, నాకున్న సమస్యలు అని 1 2 3 4 5 కాలమ్స్ ఇచ్చామన్నమాట. ఎన్ని ఉంటే అన్ని రాయమని. ఓకే, కొంతమంది ఈ నొప్పులు ఆ నొప్పులు రాశారు, అది సర్వసాధారణం. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి నేను? ఈ డిఫరెంట్గా రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ లోపలి భావాల్ని కనుక మనం సరిచేయగలిగి, మా వరకు అంటే గుణాలు మళ్ళీ రేపొద్దున మారితే మారచ్చు. ఒక సీనియర్ మాస్టర్ అదే అన్నారు, వాళ్ళు ప్రయోగం చేసావు బాగానే ఉంది, మరి రేపొద్దున ఏంటి కావచ్చు. నేను ఒక బీజాన్ని వేస్తున్నాను అంతే, ఒక బీజం మాత్రమే వెయ్యటం జరుగుతోంది. కాబట్టి అదొక ప్రయోగాత్మకంగా చేస్తూ వస్తున్నాము. మరి ఈ రోజున మొదటి రోజున కంటే ఈ రోజున వాళ్ళు 20 నిమిషాలు కదలకుండా ధ్యానం చేయగలిగేటువంటి స్థాయికి వచ్చేసారు. ఓకే, అది ఒకటి. అట్లాగే మరి డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టడం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ప్రతి రోడ్డు మీద పిరమిడ్స్ వచ్చేదాకా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాము. తరువాత ఈ సంవత్సరము పొలాల్లో పిరమిడ్లు పెట్టడం అనేది మరి సార్తో పాటు కలిసి నా ఆలోచన, అది సార్ది కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి మేము కలిసి అడుగులు వేస్తున్నాము. ఏంటి అంటే కాదు, సార్ని అనుసరిస్తున్నాను అని చెప్తాను. ఓకే, అయితే ఈ సంవత్సరం కనీసం ఒక 100 ఎకరాల్లో ఈ పిరమిడ్లను పెట్టాలి. 100 ఎకరాల్లో ఈ పిరమిడ్లను పెట్టాలి. పెట్టినప్పుడు మీకు ఆ రైతుకి 50 ఎకరాలు ఉన్నా సరే ముందు 1 ఎకరంలో పెట్టుకో. ఆ 1 ఎకరంలో పెట్టుకుని ఇది నీకు రుజువు అయిన తరువాత నీవు దాన్ని తీసుకో. ఇంకో 49 ఎకరాల్లో తర్వాత పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇంకొక కోణం అన్నమాట. అంటే మనం ఎన్ని కోణాల్లో మనం చేయొచ్చు అనేది. అయితే చిన్న లింక్ మిస్ అయ్యాను. ఈ క్వశ్చన్ పేపర్ లాగా ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు 40 రోజుల సాధన అయిపోయిన తర్వాత వాళ్ళల్లో ఏ మార్పు వచ్చింది అన్నది మళ్ళీ ఎంటీ పేపర్ ఇచ్చి మళ్ళీ టిక్ చేయించుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలు మారినప్పుడు ఆ ప్రిన్సిపల్కి లేదా పేరెంట్స్కి ధ్యానం చేయటం ద్వారా ఇంత మార్పు వచ్చింది అనేటువంటి ఒక రుజువుని, సాక్ష్యాన్ని ఇవ్వచ్చు. ఎందుకని అంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మేము డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు మన మొహంక చూడర్లే, మమ్మల్ని తినేస్తున్నారు రోజు ఆఫీసులకు వచ్చి అని నెలకి 25 రోజులు యాక్సిడెంట్స్ జరిగే చోట మనకి చాలా కండిషన్స్ పెట్టి మనకి పిరమిడ్స్ పెట్టడానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
రోజుకి 25 నెలలో 25 రోజులు స్పాట్ డెడ్. అటువంటిది పిరమిడ్స్ పెట్టిన వెంటనే అక్కడ యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి. కానీ మళ్ళీ మేము వెళ్ళి అడిగినప్పుడు, హైవే వాళ్ళని అడిగినప్పుడు అక్కడ యాక్సిడెంట్స్ ఏం తగ్గలేదన్నారు. మాకు కొంచెం బాధ అనిపించింది. అంటే నిజాన్ని చెప్పాలంటే ఒక పౌరుషం కూడా అనిపించింది. అప్పుడు ఏం చేసామంటే నేను, చెన్నకేశవరావు గారు రోడ్డు మీదకి వచ్చేసాం. ఇది కాదు సార్, మనం ఆ గ్రామంలోకి అడుగు పెడదాం. గ్రామంలోకి అడుగు పెట్టి జరిగిందా లేదా, ఇప్పటిదాకా సేవ అనే దానితోనే చేస్తున్నాం, సేవ అనే దాంతోనే చేస్తున్నాం తప్ప ఎక్కడ మెజర్మెంట్ తీసుకోలే. కానీ ఇప్పుడు మళ్ళీ హైవే వాళ్ళని మళ్ళీ రోడ్డు మీద గ్రామంలోకి అడుగు పెడితే ఎవ్వరు అన్నది మాకు సంబంధం లేదు. ఆ రోడ్డు మీద కనిపించిన బైక్ని ఆపటం, ఏమండి ఇక్కడ పిరమిడ్లు పెట్టాం కదా, యాక్సిడెంట్స్ ఎలా ఉన్నాయి అంటే తగ్గిపోయినాయి అని చెప్పారు. అట్లా సర్పంచ్తో సహా చెప్పారు. ఇప్పుడు ఏం చేసామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి లోపలికి అడుగు పెడుతూ ఉంటే గ్రామాలు కదా ఎందుకు వచ్చారన్నారు. మేము ఇలా డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టాం అనగానే యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయిగా అన్నారు. సార్ ఇదే మాకు రికార్డెడ్గా ఇవ్వండి, 1 సంవత్సరం ముందు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, పిరమిడ్స్ పెట్టిన తర్వాత ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ఇది మాకు ఇవ్వండి అన్నప్పుడు అదెంతసేపు అని చెప్పి మరి ఎస్ఐ గారు రావటం, వెంటనే ఇవ్వటం జరిగింది. ఎందుకని ఇది ఇప్పుడు మళ్ళీ హైవే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇన్ని యాక్సిడెంట్స్ నివారణ అయ్యాయి అని అక్కడ ఎలాగైతే చేశామో ఇక్కడ కూడా ఈ 40 రోజుల సాధన తరువాత ఈ పిల్లల్లో ఏ మార్పు వచ్చిందో ఒక స్కూల్కి మనం చెప్పగలిగితే మిగిలిన స్కూల్ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంకొక స్కూల్ వాళ్ళు పిలిచారు, కానీ నాకు ఇంకా సమయం లేదు చెప్పటానికి, అందుకని దాన్ని వాయిదా పెట్టాను. కాబట్టి ఇప్పుడు ప్రపంచం మనల్ని పిలుచుకుంటోంది. ఇప్పటిదాకా మనం వెదజల్లాము, ఇప్పుడు మనల్ని పిలుచుకుంటోంది. ఇప్పుడు మీరందరూ చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. ఏ పని వస్తే ఆ పని, అది చిన్నదా పెద్దదా అనేది కానే కాదు. పిఎస్ఎస్ఎంలోకి సంబంధించినటువంటి పని ఏది వచ్చినా అది మీ జీవితంలో ఒక మహద్భాగ్యంగా భావించి మరి ఆ పనిని చేస్తూనే రావాలి, ఆ పనిని చేస్తూనే రావాలి. అప్పుడే మీ ఎదుగుదల అనేది ఉంటుంది. సార్ ఎందాక నుంచి వాళ్ళందరూ చెప్పారు, మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వటం అనేది నేర్చుకోండి. ఇవ్వటం అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఎదుగుతూ వస్తాము. కాబట్టి ఈ పిరమిడ్కి ఇప్పుడు గన్నవరం పిరమిడ్ నిర్మాణంలో ఉంది కాబట్టి ఈ పిరమిడ్కి నిజం చెప్పాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా ఆ గన్నవరంలో నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పిరమిడ్కి సంకల్పజానాలు చేస్తున్నారు. ఇక్కడ రాధికా మేడం, హనుమాన్ జంక్షన్ వాళ్ళు, వేలేరు వాళ్ళు, అట్లాగే బెళ్ళనపల్లి వాళ్ళు, ఈ ఎక్కడైతే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ పిరమిడ్ పూర్తి కావాలని సంకల్పధ్యానం చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంట్లో కూర్చుని సంకల్పం చేస్తున్నారు. మరి ఈ నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాల్ని అందివ్వాలని కోరుకుంటూ మీరు అక్కడికి వచ్చి సాధన చేయాలి. ఇప్పుడు రోజు పిరమిడ్ నిర్మాణం జరిగేటప్పుడు నేను వెళ్ళి పిరమిడ్లో కూర్చుంటున్నాను. ఎందుకని అంటే నిజానికి ఇప్పుడు మళ్ళీ నా జీవితం ఎలా ఉందంటే ఆ ఉద్యోగ జీవితం ఎలా ఉందో 8 వంట చేసుకుని అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీ అయిపోయి స్కూల్కి ఎలా వెళ్ళేదాన్నో ఇప్పుడు అలా రెడీ అయిపోతే మనకి ఫస్ట్ పీరియడ్ ఇచ్చారు ధ్యానానికి. కాబట్టి 8:15 నేను సిద్ధంగా ఉంటే ఇప్పుడు వాళ్ళుగా పిలుచుకున్నారు కాబట్టి వాళ్ళు మనకు వెహికల్ని పంపిస్తున్నారు. టీచర్స్ వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళి మళ్ళీ ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళే నన్ను డ్రాప్ చేస్తున్నారు. ఇది కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప సహాయం. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ పని చేస్తూ మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ సైట్లోకి వెడుతున్నాను. సైట్లోకి వెళ్ళి 1 గంట దాకా కూర్చుని పని వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ 3 మళ్ళీ స్థలంలోకి వెళ్ళి ఆఖరి పనివాడు వెళ్ళిపోయేదాకా ఉండి వస్తున్నాం. ఈ దిశలో మరి నాకు చక్కటి ప్రకృతి నుంచి సహాయం అందింది పిచ్చిరెడ్డి గారి రూపంలో. ఆయన నన్ను బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళుతూ వెనక్కి తీసుకొస్తున్నారు. ఆయన ఏమన్నారు అంటే నేను ఎదగటానికి చేస్తున్నాను మేడం అన్నారు. కానీ ప్రకృతి నాకు ఆయన్ని గిఫ్ట్గా ఇచ్చింది. 4 సార్లు నన్ను తీసుకుని రావటం అనేది జరుగుతుంది. సార్ మీకు నేను ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మనం చేస్తూ ఉంటే కావలసినటువంటి సహాయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి
మరి ఈ విధంగా నా ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకా అద్భుతమైనటువంటి ఆఖరి క్షణం, నా శ్వాస చిట్ట చివరి శ్వాస వరకు నేను చేస్తూనే ఉంటాను. ఏ పని నా చేతుల్లోకి వస్తే ఆ పని నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి కృష్ణారావు గారి దంపతులకి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొక ఇది జాన్ జగత్ గురించి చెప్పండి, మీరు చెప్పండి. పత్రిజీ గారి మానస పుత్రిక అంటారు, ధ్యాన జగత్. ఎంతమంది దగ్గర ఉన్నదండి? చాలా కొద్ది మంది దగ్గర ఉన్నది. సంవత్సరానికి 500 కడితే మీకు ప్రతి నెల మీ దగ్గరికి వస్తుంది. అంటే ఇది నెలకి ఒక 50 రూపాయలు మనం ఖర్చు పెడితే, అంటే ఒక కాఫీ లేదంటే ఒక 2 ఇడ్లీలు తింటే 50 రూపాయలు అయిపోతుంది, అరిగిపోతుంది జీర్ణం. కానీ ఇది నెలంతా కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన భగవద్గీత లాంటి పుస్తకం ధ్యాన జగత్. ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా అందరూ తెప్పించుకోండి ఈ పుస్తకాన్ని. కృష్ణారావు గారి దీని వెనకాల కూడా అడ్రస్ ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాన్ని గ్రూప్గా కృష్ణారావు గారు చెప్తే ఆయన తెప్పిస్తారు, తల ఒకటి తీసుకుని వాళ్ళకి మనీ ఇచ్చేయచ్చు, అలా కూడా చేయొచ్చు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాన్ని తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మీ అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వటానికి వచ్చాను. ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చి నించుంటే ఈ పత్రిక తీసుకుని ఒక ఫోటో తీసుకుని రండి, మీరు కూడా రండి బయట.